హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. గుమ్మడి వీరేంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. కాలేజ్ ప్లే గ్రౌండ్స్ దగ్గర 3వ సంవత్సరం విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడుతున్నారు. ఆట చాలా రసవత్తరంగా సాగుతూ ఉండడంతో చాలామంది గ్రౌండ్ చుట్టూ చేరి ఆటను చూస్తున్నారు. కొంచెం ఎడంగా ఉన్న పచ్చిక మైదానంలో కూర్చుని ఉన్నాడు మానస్. సాయంకాలపు నీరెండ చెట్టు కొమ్మల్లోంచి పడుతోంది అతని ముఖం మీద. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అతని కళ్ళల్లోకి అకస్మాత్తుగా ఓ కాంతి వచ్చింది. కారణం కీర్తన. అతను కూర్చున్న వైపు నడిచి వస్తూ ఉంది ఆమె. హలో అన్నాడు లేచి నిలబడి. హలో, బాగున్నారా? పలకరించింది కీర్తన. మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసాక ఏ నిజమైన ప్రేమికుడు బాగుండడనే నా ఉద్దేశం. ఏంటి ఇలా వచ్చారు? పెళ్లి శుభలేఖ ఇవ్వడానికా? అతను మామూలుగా అడుగుతున్నట్లే ఉన్నా గొంతులో ఓ బాధా వీచిక తొంగి చూస్తోంది. అది ఆమె కూడా గుర్తించింది. శుభలేఖలు ఇంకా రెడీ కాలేదండి. ఏ ప్రెస్లో ఇచ్చారు ప్రింటింగ్? ఏం లేదు, మీ ఇద్దరి పేర్లకు బ్యాక్గ్రౌండ్లో నా హృదయాన్ని కూడా ప్రింట్ చేయిద్దామని. ఆ మాటలతో ఆమె ముఖంలోకి కాస్త అనీజినెస్ వచ్చి చేరింది. నేను వచ్చింది మీ లేఖ మీకివ్వాలని. అతన్ని బ్రుకుటి ముడివేసి అంటే అని అడిగాడు. నా పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో చరిత్ ఇంటికి వస్తున్నాడు. మీరు రాసిన లెటర్ మీకు తిరిగి ఇచ్చేయాలని. గుండెకు రక్తాన్ని మోసుకొచ్చే నాళాన్ని బ్లేడుతో తెగ్గొట్టేసినంత బాధగా అనిపించింది మానస్కు. తాను రాసిన లెటర్ని ఆమె చేతిలో చూడగానే అతనికి అర్థమైంది. ఇలాంటివి భర్త కంటపడితే లేనిపోని అపార్థాలకు దారితీస్తుందని ఆమె తీసుకుంటున్న జాగ్రత్త అది. అది కేవలం పేపర్ ముక్క కాదు, ఆమె ముందు పరచిన తన హృదయం. ఆమె చేతుల్లోంచి ఆ ఉత్తరాన్ని తిరిగి తీసుకుంటుంటే వేళ్లు కంపించాయి. సారీ అంది కీర్తన, నిజాయితీగా అతని మనోభావాల్ని గ్రహించిన దానిలా. ఈ లెటర్ని ఎందుకో చించి పారే బుద్ధి కాలేదు నాకు. అందుకే ఇలా తిరిగి ఇవ్వడంలో బాధ ఉంటుందని తెలిసి పర్వాలేదండి. మానస్ కళ్ళల్లోంచి చిరుచెమ్మల్లో సాయంత్రపు ఏటవాలు కాంతిరేఖ ఒకటి రిఫ్లెక్ట్ అవుతోంది. ఇదేమీ మాన్యుమెంట్లానో మెమెంటోలాగానో భద్రపరుచుకొని ఆనందించేది కాదు కదా అన్నాడు. అదీకాక మరికొద్ది రోజుల్లో వివాహితగా మారబోతున్నారు. అప్పుడు ఇలాంటివి అస్సలు ఉండకూడదు దగ్గర. ఇలా ఇచ్చేయడం మంచిదేలేండి. ఐఆమ్ రియల్లీ సారీ అండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటే అన్నాడతను, కీర్తన గారు, మీరు చరిత్ని పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ లెటర్ని ఇలా తిరిగి నాకు ఇచ్చినప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మై లవ్ ఫర్ యూ ఈజ్ అన్స్టాపబుల్ అండ్ ఇండక్స్టబుల్. అది నాలోనే ఉంటుంది, నాతోనే అంతమవుతుంది. డల్గా ఉన్నావేం అన్నాడు మధుకర్. పొద్దున కాలేజీకి కాస్త లేటుగా వెళ్ళా అని చెప్పింది మృదుల. నువ్వు డల్గా ఉండటానికి పొద్దున కాలేజీకి లేటుగా రావడానికి ఏంటి సంబంధం? ప్రొద్దున నేను వచ్చేసరికి బోటనీ ఎగ్జామ్ మొదలైపోయింది. లెక్చరర్ ఏమైనా అన్నారా? అవును. బస్సు లేట్ అయితే నువ్వేం చేస్తావు? ఇంతకీ ఎగ్జామ్ బాగానే రాసావా? పర్వాలేదు, ఆఖరి క్వశ్చన్ సరిగ్గా రాయలేదు టైం చాలక. ఒకసారి మా కాలేజీలో ఏమైందో చెప్పనా? నా ఫ్రెండ్ మానస్ తెలుసుగా నీకు, ఒకసారి చెప్పావు. వాడు నేను కలిసి ఇంకో ఫ్రెండ్ పార్టీ ఇస్తే వెళ్ళాం. రాత్రి బాగా పొద్దుపోయేదాకా పార్టీలోనే గడిపాం. డ్రింక్స్ తీసుకోలేదులే. అలా చూడకు, మర్నాడు పొద్దున కాలేజీకి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది. ఆ రోజు ఒక టెస్ట్ ఉంది. మా ప్రొఫెసర్ రవీంద్రనాథ్ గారు చాలా స్ట్రిక్టు. మేము చెప్పినా నమ్మడు. ఏంటి లేటు అని అడిగాడు ఆయన. రాత్రి పార్టీ సంగతి చెప్పకుండా మోటార్ బైక్ టైరు పంచర్ అయింది సార్ అని అబద్ధం ఆడావు. మానస్ కూడా నా బైక్ మీదే వస్తాడు. ఆ రోజు కూడా ఇద్దరం నా బండి మీదే వచ్చాం. చాలా ఆశ్చర్యకరంగా రవీంద్రనాథ్ గారు మేము చెప్పింది నమ్మేశారు. ఏమీ అనకుండా మీ ఇద్దరికి రేపు పెడతానులే ఈ ఎగ్జామ్ అని చెప్పారు శాంతంగా. మర్నాడు మానస్ని నన్ను వేర్వేరు గదుల్లో విడివిడిగా కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు ప్రొఫెసర్. అది చాలా ముఖ్యమైన పరీక్ష. దానిలో వచ్చే మార్కులను బట్టి గ్రేడ్ డిసైడ్ అవుతూ ఉంటుంది. మొదటి పేజీలో ఉన్న ప్రశ్నలన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. ప్రశ్నాపత్రం వెనక్కి తిప్పాను. అక్కడ ఒకే ఒక ప్రశ్న ఉంది. దానికి ఇరువైపులా మార్కులు. అది తప్పు రాస్తే గ్రేడ్ పోయినట్టే. ఆ ప్రశ్న చదివాను. చాలా చిన్న ప్రశ్న. పంక్చర్ ఏ టైర్కి?
మధుకర్ చెప్పడం ముగించగానే పక్కున నవ్వింది మృదుల. చాలాసేపు దాన్ని తలుచుకుని నవ్వుతూనే ఉంది. మృదుల, మన ఫోటో చూసావా అంటూ జేబులోంచి ఓ ఫోటో తీసి ఆమెకు చూపించాడు. ఆ రోజు కృష్ణానది ఒడ్డున తీసిందా అంటూ ఆసక్తిగా ఆ ఫోటోలోకి చూసింది. తడి ఇసుకలో మృదు మధుర రమ్ అని రాసిన దాన్ని తీసిన ఫోటో అది. చాలా అందంగా వచ్చింది. చాలా బాగుంది మధు. దీంతో నేనేం చేయబోతున్నానో తెలియదు నీకు. ఏం చేస్తున్నావు? చెప్పను ప్లీజ్. ముందే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. చేశాక చూపిస్తా పో. బొంగమూతి పెట్టింది. అలా బొంగమూతి పెట్టినప్పుడు నువ్వెలా ఉంటావో తెలుసా? ఏదైనా పొగడ్తకి ప్రోలో లాగా కొరుకు తినాలనిపిస్తుంది ఆ బొగ్గల్ని. అమ్మో అంటూ తన బొగ్గలను అరచేతుల్లో దాచుకుంది మృదుల. నీకు అసలే నాన్ వెజ్ పిచ్చి అంది నవ్వుతూ, ఆమె కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ. ఫస్ట్ నైట్ వరకే అలా దాచుకోగలవు అన్నాడు. వాళ్ళకి 2-3 గజాల దూరంలో మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న బండివాడొకతనున్నాడు. ఆ బండి దగ్గర నిల్చుని వేళ్ల వైపే చూస్తున్నాడు ఓ పొడుగాటి వ్యక్తి. అతని చూపు మధుకర్ మీద లేదు. మృదుల జగన భాగాన్ని ఛాతీని తినేసేలా కాంక్షతో చూస్తున్నాడు. కళ్ళలో నీలిరంగుని పైకి కనపడనివ్వకుండా గాగుల్స్ పెట్టుకుని మృదులనే చూస్తున్నాడు చాలా నిశ్చింతగా. కీర్తన ఆ రోజు కాలేజీ నుండి ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. హీరో విన్నర్ పార్కు చేసి ఇంటి గుమ్మం దగ్గరకు వస్తుంటే కొద్ది దూరం నుండి కనిపించింది తలుపుకి తాళం పెట్టి ఉండటం. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ ఉంటే పక్కింటి ప్రభావతి కీర్తన తాళాలు అంటూ దగ్గరకు వచ్చింది. మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా ఆంటీ? తాళాలు అందుకుని అడిగింది. షాపింగ్కి వెళ్ళారు మమ్మీ. మీ పెళ్ళటగా అంది ప్రభావతి. కొంచెం సిగ్గుగా తలూపింది అవును అన్నట్లుగా. ఎంతసేపు అయింది వెళ్ళి? ఇప్పుడే ఓ 15 గంట అయింది. మీ డాడీ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాకుండా వీళ్ళని కలుస్తారట బీసెంట్ రోడ్లో. పెళ్ళికొడుకు ఎవరు? అమెరికాలో ఉండే మీ మేనమామేనా? అవును. అయితే నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? ఏమో ఇంకా తెలియదాంటీ. నాకైతే చదువు కంప్లీట్ చేయాలనే ఉంది. అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నాడు అతను? వచ్చే ఆదివారం. ఉంటానంటీ. థ్యాంక్ యూ అంటూ కాలేజీ పుస్తకాలు తీసుకుని తాళం తెరిచి ఇంట్లోకి వెళ్ళింది కీర్తన. ప్రభావతి వెళ్ళిపోయింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి బాత్రూమ్కి వెళ్ళింది కీర్తన. కుళాయి తిప్పగానే చాలా ఫోర్స్తో నీళ్లు రాసాగాయి. ప్లాస్టిక్ బకెట్లో అవి పడుతున్న శబ్దం చాలా పెద్దగా వస్తుంది. ఆ శబ్దంలో సరిగా వినిపించలేదు. ఒక వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి లోపల నుంచి బోల్టు పెట్టిన చప్పుడు. నిమిషం తర్వాత బాత్రూమ్ నుండి బయటకు అడుగు పెట్టింది కీర్తన. సరిగ్గా ఆ సమయంలో ఓ బలిష్టమైన చెయ్యి ఆమె నోటిని నొక్కింది. భయంతో షాక్ అయి ఆ చెయ్యి తాలూకు మనిషి ఎవరా అని చూసింది. చాలా పొడుగ్గా ముఖానికి మాస్క్ వేసుకున్న అపరిచిత వ్యక్తి. కీర్తన కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఒక చేత్తో నోరు మూసి ఉంచి వాడు ఆమెను బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు. కీర్తనలో భయం విపరీతంగా పెరిగిపోతుంది. ఆపద ముంచుకొచ్చేస్తుందని అర్థమైపోయింది. గట్టిగా అరుద్దామంటే నోటికి అడ్డుగా వాడి చెయ్యి. వాడు తన 2వ చేతిని ఆమె వక్షం మీద వేశాడు. ఏం చెయ్యాలో, ఎలా ఈ ప్రమాదం నుండి బయటపడాలో తెలియని అయోమయ అవస్థ. నోటిని మూసి ఉంచిన ఆ చేతిని పళ్లతో గట్టిగా కొరికింది. దాన్ని ఊహించలేదు వాడు. నొప్పి వల్ల ఓ అరక్షణం ఆ చెయ్యి బిగి సడలింది. నన్నేం చెయ్యకు ప్లీజ్ అంటూ పరిగెడుతూ 2 అడుగులు వేసింది. నోటికి అందిన జింకపిల్ల తప్పించుకుపోతుంటే మరింత వేగంగా దాని మీదకు లంఘించే సింహంలా ఆమె చేతిని అందుకున్నాడు మళ్ళీ. ఏయ్ అరవకు ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు. అరిచావంటే పొడి చేస్తాను అంటూ కత్తి తీశాడు బయటికి. ఆ బటర్ నైఫ్ పదునుగా మెరుస్తోంది. దాన్ని చూసింది కీర్తన. అయినా సరే తెగించి వాడి పట్టుని విదిల్చుకుని పారిపోబోయింది. అంతే. వాడు గుప్పిట మూసి బలంగా పక్కటెముకల మీద గుద్దాడు. అమ్మా! బాధతో అరిచింది కీర్తన. భయం, బాధ, ఏమిటి ఇలా అవుతోంది అన్న షాక్. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అమ్మా నాన్న వస్తే బాగుండును, ప్రభావతి వాళ్ళింటికి వెళ్ళినా బాగుండేదేమో. మనసులో అవే ఆలోచనలు. ఏంటి చంపుతానన్నా భయం వేయడం లేదా అంటూ ఆమె భుజాన్ని దొరకబుచ్చుకున్నాడు వాడు. ప్లీజ్. ఆమె పెదవులు వణుకుతున్నాయి. వాడు మంచం మీదకి తోశాడు ఆమెని. వెల్లికెలా పడిపోయింది కీర్తన. ఇంట్లో ఏం కావాలంటే అది తీసుకెళ్ళు, నన్ను వదిలే, నాకు పెళ్లి నిశ్చయమైంది ప్లీజ్, కావాలంటే ఈ నగ. ఆమె మాటలేవి పట్టనట్టు ఆమె దవడ మీద బలంగా గుద్దాడు.
పళ్ళు కదిలిపోయి రక్తం బయటకు వస్తోంది పెదాల్లోంచి. నాకు కావలసింది ఇదే, నేను తీసుకుంటాను. అరిచావంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు. ముఖం మీద పడ్డ దెబ్బకి మెదడు మొద్దుబారిపోయినట్లయింది కీర్తనకు. చరిత్ గుర్తొచ్చాడు. మేలో 1 నెల రోజులు లీవ్ పెడుతున్నాను, అప్పుడు ఏకంగా నిన్ను పెళ్లి చేసుకుని నాతో తెచ్చేసుకుంటాను. విపరీతమైన బాధ, వేదన గుండెను కెలుకుతోంది. నిస్సహాయంతో మనసు కాలిపోతోంది. ఎలాగైనా వాడి బారిన పడకూడదని ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని మంచం మీద నుండి ఒక్క ఉదుటున లేచి బయటకు పరిగెత్తింది. ఆంటీ అరిచింది పక్కింటి ప్రభావతికి వినపడాలనే ఆశతో. వాడు ఆమె కంటే వేగంగా ఆ వెనుకే పరిగెత్తి కత్తిని భుజంలోకి దించాడు. కెవ్వున అరిచింది కీర్తన. కత్తి భుజంలోకి లోతుగా దిగబడింది. నేల మీదకి ఒలికిపోతోంది రక్తం. ఆమెకు స్పృహ తప్పుతున్నట్లు తెలుస్తోంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నైఫ్ను వదిలేశాడు వాడు. 2 చేతుల్లోనూ కీర్తనను ఎత్తుకుని తిరిగి బెడ్రూంలోకి తీసుకువచ్చి పరుపు మీద పడవేశాడు. ప్లీజ్ ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, దండం పెడతాను అంటూ ఆమె స్వరం బలహీనంగా వినపడుతోంది. చున్నీ లాగేసి దాంతో ఆమె కుడి చేతిని మంచం అంచుకు కట్టేశాడు. ప్రతిఘటించే శక్తి కాదు, కనీసం జరుగుతున్నదేంటో కూడా తెలిసే స్థితిలో లేదామె. ఎడమ భుజంలోంచి రక్తం స్రవిస్తూనే ఉంది. అది పరుపుని తడుపుతోంది. వార్డ్రోబ్లోంచి చేతికందని చీరొకటి తీశాడు వాడు. దాంతో ఆమె 2వ చేతిని కూడా మంచానికి కట్టివేశాడు. కీర్తన కళ్ళు వాలిపోతున్నాయి. ప్లీజ్ వదిలేయండి, నాకు పెళ్ళి ఇంకా అస్పష్టంగా గొణుకుతోంది. తన జీవితం ధ్వంసమైపోతోందని తెలుస్తోంది. ఆ కళ్ళల్లో చరిత్ రూపం కనిపిస్తుంది. పెళ్లి బట్టల్లో తన మెడలో 3 ముళ్ళు వేసే చరిత్ రూపం. ముఖానికి ధరించిన మాస్కును ఒకసారి తొలగించి తాళ్లతో బంధించిన కీర్తనను తనివితేరా చూశాడు. బలి చేస్తున్నట్లుగా కాకుండా చింపేస్తున్నట్లుగా దుస్తుల్ని తీసేశాడు. పశువాంఛతో రగిలిపోతూ ఆ నగ్నత్వాన్ని తన శరీరంతో కప్పేశాడు. శబ్దం చేస్తూ వచ్చి ఇంటి ముందాగింది ఆటో. కీర్తన తల్లిదండ్రులు దిగారు ఆటోలోంచి. బజార్లో కొన్న వస్తువులు, బట్టలు అన్నింటినీ 4 బ్యాగుల్లో సర్ది ఉంచారు. రెంటిని గోపాలకృష్ణ పట్టుకుని గుమ్మం వైపు నడుస్తున్నాడు. కీర్తన తల్లి సరళాదేవి ఆటో అతనికి డబ్బు చెల్లించి మిగతా 2 బ్యాగులు పట్టుకుని కదిలింది. చంకలో పిల్లాడినెత్తుకుని అన్నం తినిపిస్తూ వచ్చింది ప్రభావతి. ఆమెను చూడగానే సరళాదేవి అడిగింది, కీర్తన వచ్చిందా అని. ఆ తాళాలిచ్చాను. సగం మూసి ఉన్న తలుపుల్ని తెరుచుకుని ఇంట్లోకి అడుగుపెట్టారు. లైట్ లేకుండా చీకటిగా ఉండటం చూసి లైట్ వేసుకోలేదేంటి అని తనలో తాను అనుకుంటూ స్విచ్ నొక్కాడు గోపాలకృష్ణ. కీర్తి, సరళాదేవి కేక పెట్టింది. కూతురు ఏ గదిలో ఉందోనని. నిశ్శబ్దం. బ్యాగులన్నింటినీ గోడవారగా పెట్టి హాల్లోంచి బెడ్రూమ్ వైపు నడిచాడు గోపాలకృష్ణ. బెడ్రూమ్ గుమ్మానికి కొంచెం యువతల కాలికేదో తగిలింది. కిందికి చూశాడు. కాలికి తగిలిన వస్తువు కత్తి అని గుర్తించగానే నుదుటి మీద ముడతలు పడ్డాయి. ఆ కత్తికి నెత్తురు మరక అంటి ఉండటం గ్రహించగానే భయం వేసింది. కీర్తి గట్టిగా కేక వేశాడు. దానికి నిశ్శబ్దమే బదులైంది. సరళ అంటూ భార్యను పిలిచాడు. ఆవిడ పరిగెత్తుకు వచ్చింది బెడ్రూమ్ దగ్గరకు. అక్కడ బెడ్ మీద కనిపించింది. చూసి గుండెలాగిపోయాయి. రక్తసిక్తమైన శరీరంతో కదల్లేక పడి ఉన్న కూతుర్ను చూసి మ్రాన్పడిపోయారా తల్లిదండ్రులు. కీర్తి మంచం దగ్గరకు వెళ్ళి ఏమైందమ్మా, కన్నీళ్లు పొంగుతుంటే అడుగుతోంది సరళాదేవి. అంత ఆందోళనకరమైన స్థితిలో కూడా సమయం వృధా చేయకుండా వెంటనే తిరిగి హాల్లోకి వచ్చి అంబులెన్స్ కోసం హాస్పిటల్కి ఫోన్ చేశాడు కీర్తన తండ్రి. అదృష్టవశాత్తు అంబులెన్స్ త్వరగానే వచ్చింది. దానితో పాటు వచ్చిన డాక్టర్ చెప్పాడు, ఏడవకండమ్మా, ప్రాణానికి ఏం పర్వాలేదు. చాలా చోట్ల బ్లీడింగ్ అవ్వటం వల్ల రక్తం పోతుంది, ఏం కాదు అని సరళాదేవికి ధైర్యం చెప్పాడు. కీర్తనను అంబులెన్స్ ఎక్కిస్తుంటే కొన్ని నిమిషాల వరకు కళకళలాడుతున్న పిల్ల ఎలా అయిపోయింది అనుకుంటూ నమ్మలేనట్లుగా షాక్తో చూస్తోంది ప్రభావతి. ఇన్స్పెక్టర్ ప్రభాత్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాక అది ఖచ్చితంగా వాడి పని అని నిర్ధారించుకున్నాడు. ఆ రక్తపాతం, ఆ హింస, ఆ పశుత్వం, ఆ పైశాచికత్వం అన్నీ అతని అంచనాకి బలం చేకూరేటట్లుగా చేశాయి. ఇంట్లో దొరికిన కత్తిని కర్చీఫ్తో తీసి పట్టుకున్నాడు. అంబులెన్స్ హాస్పిటల్ వైపు వేగంగా కదిలింది.
మరుసటి రోజు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులందరిలోనూ కీర్తనపై జరిగిన అత్యాచారం చర్చనీయాంశమైంది. లైబ్రరీ దగ్గర చెట్టు కింద సిమెంట్ బెంచీ మీద ఏదో పుస్తకం చదువుతూ ఒంటరిగా ఉన్నాడు మానస్. ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ తన వైపు వస్తున్నట్లనిపించి తల తిప్పి చూశాడు. మధుకర్, భావేష్ అనే వాళ్ళ క్లాస్మేట్ మరొకతను. ఏంటి మధు? మానస్ అడిగాడు. నీకు తెలీదా? అడిగాడు భావేష్. ఏంటి, పేపర్ చూడలేదా? లేదు, ఏమైంది? రాత్రి కీర్తనని ఎవడో రేప్ చేశాడట. మానస్ చేతిలోని పెన్ జారిపోయింది. వాట్? నమ్మలేనట్లుగా అదిరిపడి అడిగాడు. చాలా దారుణంగా హింసించి. ఈ మధ్య సిటీలో చాలామంది అమ్మాయిల్ని పాడు చేసిన వాడే దీనికి పాల్పడి ఉంటాడని రాశారు పేపర్లో. మై గాడ్, ఎక్కడింది ఇప్పుడు తను? హాస్పిటల్లో. వాడెవడో ఉన్మాదిలా ఉన్నాడు. చాలా భయంకరంగా కొట్టి కత్తితో పొడిచి రిపీటెడ్గా. చనిపోయిందా? లేదు, బ్లడ్ ఎక్కిస్తున్నారు. మన ప్రిన్సిపాల్ గారు కూడా హాస్పిటల్కి వెళ్ళారు. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కోపం, అసహాయత, బాధ కలగలిసి వస్తున్నాయి ఆ మాటలు మానస స్వరం నుండి. పాపం ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందిరా. మధుకర్ మానస్ భుజం మీద చెయ్యి వేసి పద క్లాస్కి వెళదాం అన్నాడు బ్రుకుటి ముడివేసి. మధుకర్ వంక చూసి మీరు హాస్పిటల్కి రావడం లేదా అని అడిగాడు మానస్. అమెరికా, న్యూయార్క్. జెస్సిక ఏమంటుందిరా చరిత్ అడిగాడు విరించి, ఫ్రిడ్జ్ తెరిచి కూల్ డ్రింక్ను ఒకదాన్ని బయటకు తీస్తూ. చరిత్ అద్దం ఎదురుగా నిలబడి డ్రయ్యర్తో తలంటుకున్న జుట్టును డ్రై చేసుకుంటున్నాడు. ఏమంటుంది? రేపు తన రూమ్కి రమ్మంది. ఏమన్నావు? ఇండియా వెళ్తున్నాను, కుదరదు అన్నాను. మీ అక్క కూతురు ఏమంటుంది? త్వరగా బయలుదేరు అంటూ తొందర పెడుతోందా? నిన్న మాట్లాడాను నేను. రేపు ఎలాగూ బయలుదేరతాగా, ఎయిర్పోర్ట్కి వస్తుంది చెప్పి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు చరిత్. కీర్తన కదా తన పేరు? అవును. ఇంటర్నెట్ బ్రౌజింగ్లో పడ్డాడు చరిత్. ఆంధ్రప్రదేశ్ నుండి వెలువడే ఒక ప్రముఖ దినపత్రిక తాలూకు ఇంటర్నెట్ ఎడిషన్ సైట్లోకి యథాలాపంగా న్యూస్ చూడసాగాడు. తెహల్కా.com వీడియో టేపుల వ్యవహారం, రక్షణ ఒప్పందాల్లో ముడుపులు, పార్టీ అధినేతల, ఆర్మీ ఉన్నతాధికారుల బాగోతాలు. ఒక పేజీలో కనిపించిన వార్త దగ్గర చరిత్ర దృష్టి నిలిచిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఆ వార్త తాలూకు వివరాలు చదువుతుంటే తను కూర్చున్న చోట భవనం బీటలు వారుతున్నట్లుగా వణికాడు. తాను పెళ్లి చేసుకోబోయే కీర్తనని ఎవడో మానభంగం చేశాడు. 2-3 సార్లు రిపీటెడ్గా అనుభవించాడు. అది అందరికీ తెలిసిపోయింది. కీర్తన ఇప్పుడు కన్య కాదు, దారుణంగా చెరచబడ్డ అమ్మాయిని చేసుకున్నానని తెలిస్తే స్నేహితులంతా నవ్వుతారు. ఎంత అవమానం అది! తలెత్తుకు తిరగలడా తను? నో, ఇట్స్ ఇంపాసిబుల్. అతనికి ఆ సమయంలో కీర్తనకు అసలు ఎలా ఉంది, ప్రాణహానేం లేదుగా అన్న ఆలోచనే రాలేదు. తన కోణంలోంచే ఆలోచనంతా స్వార్థపు కోణం, సంకుచిత కోణం, ఇరుకు కోణం. చిత్రంగా అసలది తను పెళ్లాడదామనుకున్న అక్క కూతురు కీర్తన కాదేమో, ఇంకా వేరే ఎవరేమో అనే ఆశావాదపు ఆలోచన కూడా కలగలేదు. మగాడిలా, సగటు మగాడిలానే సాగుతున్నాయి అతని ఆలోచనలన్నీ. కంప్యూటర్ ఆఫ్ చేశాడు. మొబైల్ ఫోన్లో ఓ నంబర్ నొక్కాడు. జెస్సికా. ఎస్. చరిత్, నేనే. రేపు నీ ఫ్లాట్కి వస్తున్నాను. పక్కనే ఏదో పుస్తకం చదువుతూ ఉన్న విరించికి వినిపించాయి ఆ మాటలు. అదిరిపడ్డాడు. ఐసీ అంటే ఇంటర్ కోర్స్ అని తెలుసు అతనికి. రేపు ఇండియా బయలుదేరాల్సిన వాడు జెస్సికా ఫ్లాట్కి వస్తున్నానని ఎందుకు చెప్తున్నాడు? బ్రుకుటి ముడిచి దగ్గరకొచ్చి ఆశ్చర్యంగా చూస్తూ చరిత్ అన్నాడు. చరిత్ ఫోన్ ఆఫ్ చేసి చెప్పాడు. ఇండియాకు వెళ్ళడం లేదు, కీర్తనను వివాహం చేసుకోవడం లేదు. వాట్? అవును, ఐఎమ్ నాట్ మ్యారీయింగ్ హర్. కీర్తన. ఏం? ఆమెనెవరో దారుణంగా రేప్ చేశారు చెప్పాడు అతను. మై గాడ్ అన్నాడు విరించి. హాస్పిటల్లో కీర్తన పరిస్థితి నిలకడగానే ఉన్నా పూర్తిగా స్పృహలోకి మాత్రం రాలేదింకా. గుండెలు పగిలే తీవ్రమైన బాధతో కూతురు కనురెప్పలెత్తి తమను చూసే క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు సరళాదేవి, గోపాలకృష్ణ. దారగా కారుతోన్న కన్నీళ్లను తుడుచుకోవడం లేదు సరళాదేవి. గోపాలకృష్ణ వెళ్ళి భార్య భుజం మీద చెయ్యి వేశాడు. ఓదార్పుల కందని దుఃఖం అది. ఊరుకో. ఆయన గొంతులోంచి కూడా దుఃఖపు జీరే. చరిత్కి ఫోన్ చేసి విషయం చెప్పనా?
చటుక్కున తల తిప్పి చూసింది భర్తని. వద్దన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ, ఎలాగూ రేపు బయలుదేరుతున్నాడుగా, రానివ్వండి, వచ్చాకే తెలుస్తుంది అన్నదావిడ. అది కాదు సరళ, ఇప్పుడు ఈ పరిస్థితిలో పెళ్ళి ఏం ఇలా అయిందని వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడనా మీకు అనుమానం? అది కాదు, తెలిసి ఏ మగాడు, అందరి మగాళ్ళ సంగతి ఏమో కానీ నా తమ్ముడు గురించి నాకు బాగా తెలుసు. వాడు అర్థం చేసుకోగలడు. అదేమి కావాలని తప్పు చేయలేదు, కాలు జారలేదు. కొవ్వెక్కిన ఒక మృగం చేతిలో బలైపోయింది. అది నేరమా? చరిత్రది మంచి మనసు, నాకు తెలుసు. గోపాలకృష్ణ ఏం మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ ప్రభాత్ కీర్తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్తో ఏదో మాట్లాడుతున్నాడు. కీర్తన క్లాస్మేట్స్ కొందరు క్యారిడర్లో నిల్చుని ఉన్నారు. కొంతమంది విలేకరులు ప్రభాత్ కోసం ఎదురు చూస్తూ కెమెరాలతోనూ నోట్ ప్యాడ్స్తోనూ సిద్ధంగా ఉన్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టలేక ప్రభుత్వం అసమర్థతని ఎత్తి చూపుతూ ప్రతిపక్షం వాళ్ళు యువజన మహిళా వింగ్ సభ్యుల నినాదాలు హాస్పిటల్ వెలుపల వినపడుతున్నాయి. వీటన్నింటికీ అతీతంగా ట్రామా కేర్ యూనిట్ ఎదురుగా గాజు విండోలోంచి కనిపిస్తున్న కీర్తన ముఖాన్ని తదేకంగా చూస్తూ నిలబడి ఉన్నాడు మానస్. పాపం, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది, మృదుల చెప్పింది. కీర్తన గురించా అడిగాడు మధుకర్. అవును, మనం జోక్యం చేసుకుని చేసేది ఏమీ లేనప్పుడు, చేయగలిగే పరిస్థితి మనకు లేనప్పుడు ప్రతి ఒక్కరి సమస్య గురించి విపరీతంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తెలివైన పని కాదట. అతను అలా అనడం విని ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది. పాపం, పెళ్లి కూడా నిశ్చయం అయిపోయి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఇలా జరిగిందంటే ఎంత ఘోరం. నువ్వేంటి మరీ అలా మాట్లాడుతున్నావు? కొంచెం కూడా జాలి లేకుండా. నాకు తెలుసు నువ్వు అలా అడుగుతావని. ఏం, అప్పుడు ఒకసారి నేను అన్న మాటని నువ్వు సీరియస్గా తీసుకున్నావని గుర్తుంది. ఏ మాట? అదే, రేప్ గురించి ఎంజాయ్ చేస్తారన్నానే. ఆ వాక్యం వినగానే చిరాగ్గా ముఖం పెట్టింది మృదుల. కళ్ళు చిట్లించి అప్రసన్నంగా చూసింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒక్కటి అడుగుతాను చెప్పు మధు. ఏమిటి? కీర్తనకు జరిగినట్లుగా నాకే జరిగితే నువ్వెలా రియాక్ట్ అవుతావు? అలాగే అనుకుంటావు కదూ నా గురించి కూడా. మృదుల, మాట వరుసకు కూడా అలా అనకు ప్లీజ్ అన్నాడు ఆమె అడిగిన దానికి ఖిన్నుడై. నేను కూడా రేప్ని ఎంజాయ్ చేశానని అనుకుంటావు కదూ, నీకు అలా జరగదు. ఇక ఆ టాపిక్ వదిలే అన్నాడు. అనుకోను అని మాత్రం అతడు అనలేదని గ్రహించిందామె. పరీక్షగా ఏదో వెతుకుతున్నట్లు అతని కళ్ళల్లోకే చూస్తోంది. ఏంటి తినేసేలా చూపు, కోపమా? అడిగాడు నవ్వి. ఆమె అతన్ని చూడడం ఆపి తన గోళ్ల వంక చూస్తోంది. ఫర్ హెవెన్ సేక్, ఇక ఆ గోల వదిలే మృదుల. ఓకే, వదిలేస్తానులే. ఒక పక్క మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి మనకు వివాహం చేసే పనుల్లో బిజీగా ఉంటే మనం హాయిగా మెడలో వరమాలలేసే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తూ గడపక ఇలా అన్ప్లెజెంటబుల్ విషయాల గురించి చర్చించుకుంటూ మూడ్ పాడు చేసుకోవటం ఏం బాగుండలేదు. ఇంకా నువ్వు నార్మల్కి రాలేదా? అయ్యానులే, చెప్పు. అయితే విను. ఆమె ముఖ కవళికల్లో మార్పు ఏమైనా వచ్చిందేమోనని ఓసారి చూసి ఆమె కళ్ళల్లోకి వెదికి కొనసాగించాడు. మన పెళ్లి శుభలేఖలు స్వయంగా నేనే డిజైన్ చేశాను చూడు చెప్పి ఆమెకు ఒక వెడ్డింగ్ కార్డు అందించాడు. దాన్ని ఒకే ఒక్క క్షణం చూసింది మృదుల. అంతే. ఆ క్షణం వరకు మనసులో ఉన్న కోపమంతా ఎగిరిపోయింది. నువ్వింకా ఆ రేపిస్ట్ ఊహల్లోంచి బయటకు రాలేదన్నమాట అని అతనన్న మాట మనసులో రేపిన గాయాన్ని కూడా మర్చిపోయి అంతకుముందు జరిగిన సంభాషణ అంతని కూడా మరిపించేసే అంత ఇంప్రెసివ్గా ఉంది శుభలేఖ. ఎలా ఉంది, నచ్చిందా? అడిగాడు మధుకర్. చాలా. ఆ రోజు కృష్ణానది ఒడ్డున తడి ఇసుకలో హృదయం బొమ్మ గీసి దాని లోపల ఇద్దరి పేర్లు మొదటి రెండక్షరాలని పక్కపక్కన రాసేనే. ఆ తీసిన కలర్ ఫోటోని కంప్యూటర్ ద్వారా వెడ్డింగ్ కార్డు మీద బొమ్మగా డిజైన్ చేశాడు. మృదుల వెడ్స్ మధుకర్. మధు డాష్ మృదు రమ్. రాత్రి 11 గంటలు. కీర్తన తల్లి హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఐఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చింది. చరిత్కు ఫోన్ చేసింది, న్యూయార్క్ నంబర్కి. అప్పటికి ఇంకా కీర్తన స్పృహలోకి రాలేదు. చరిత్కి ఫోన్ చేసి విషయం చెప్పనా అని భర్త అడిగినప్పుడు వద్దంది. కానీ ఆ క్షణం నుంచే తమ్ముడితో మాట్లాడాలనిపిస్తూ ఉంది ఆమెకు. కూతురు మీద పడ్డ మచ్చ గురించి చెప్పాలనేది కాదు ఆవిడ ఉద్దేశం.
చరిత్ ఇండియాకి ప్రయాణం అవుతున్నది రూటు చేసుకోవాలని. హలో అంది అవతల పక్క ఫోన్ లిఫ్ట్ చేయగానే. హలో చరిత? నేనే, చెప్పక్క. చెప్పు. అక్కడ టైం ఎంత అయింది ఇప్పుడు? 11 దాటుతోంది. కీర్తన ఆవిడ గొంతుని దుఃఖం కమ్మేస్తోంది. ఏంటక్క? ఆవిడ దుఃఖాన్ని ఆపుకుని, నువ్వు రేపు ఇండియా బయలుదేరుతున్నావుగా? అలా అడిగేసరికి దానికి జవాబు ఎలా చెప్పాలా అని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు చరిత్. లేదు, స్థిరంగా నిర్మోహమాటంగా చెప్పాడు. ఆవిడ బ్రుకుటి ముడివడింది. ఏం అడిగింది. ఇంకా 15 రోజుల్లో పెళ్ళి. ఆఫీసులో అర్జెంటుగా అసైన్మెంట్ ఒకటి ఉందక్క. మరెప్పుడు బయలుదేరుతున్నావు? చూడాలేమిట్రా, ఓ పక్క పెళ్ళి. ఈ ఏడాది వద్దులే అక్క, కీర్తనని చదువుకొని. ఏమిట్రా నువ్వనేది? నువ్వేగా పెళ్ళి అని పట్టుబట్టావు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాక ఇప్పుడేంటి ఇలా మాట్లాడతావు? అన్ని ఏర్పాట్లు అంటే రేపే ఏర్పాట్లు కూడా కలిపా? కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయింది ఆవిడ ముఖం. షాక్. నీకెవరు చెప్పారు? ఆయన ఫోన్ చేశారా? అక్క, ఇది ఐటీ యుగం. ప్రపంచం ఒక కుగ్రామంగా అయిపోయింది. అక్కడి వార్తల్ని ఇక్కడ ఇంటర్నెట్ చూపిస్తుంది. అయితే ఇప్పుడేమంటావు? దాన్ని చేసుకోవా? ఏంటక్క అలా అడుగుతావు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దారుణంగా రిపీటెడ్గా చెరచబడ్డ అమ్మాయిని చేసుకుని తలెత్తి తిరగలనా నేను? అదీ కాకుండా ఈ విషయం గోప్యంగా ఏమీ లేదు. ఊరు వాడ ప్రపంచం అంతా తెలిసిపోయింది. సొసైటీలో నన్ను ఒక వింత జంతువును చూసినట్టు చూస్తారు. చరిత్ అతడన్న మాటల్లోని ఒక్కో అక్షరం ఒక్కో సోలమై ఆవిడ మనసును తూట్లు పొడుస్తుంటే, అంటే విషయం అంతా వాడికి ముందే తెలుసన్నమాట. కనీసం ఒక్క మాట కీర్తనకి ఎలా ఉందక్క అని అడగలేదు వాడు. పైగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు. చరిత్, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావురా. కీర్తనకి ఇలా అయిందని తెలిస్తే నువ్వెక్కడ తల్లడిల్లిపోతావో అని మీ మామయ్య ఫోన్ చేసి చెప్పనా అంటే వద్దు అన్నాను. వాడు దాన్ని దారుణంగా కత్తితో పొడిచాడురా. పళ్ళు కదిలిపోయేలా ముఖం మీద గుద్ది గాయపరిచాడు. అది ఇంకా స్పృహలోకి రాలేదు. అలాంటి పరిస్థితిలో దాని పట్ల కనీసం జాలైనా చూపించకుండా ఎంత దారుణంగా మాట్లాడతావా? హలో అక్క, ఇంత దాకా వచ్చాక ఇహ ముసుగులో గుద్దులాట అనవసరం. క్లియర్గా చెప్తున్నాను. చెడిపోయిన నీ కూతురు మెడలో తాళి కట్టను. నేనేమి రేపు బాధితులు ఎక్కడ దొరుకుతారా వాళ్ళను ఉద్ధరిద్దామా అని కాచు కూర్చోలేదు. నేను చాలా చాలా మామూలు మనిషిని. సంఘ సంస్కర్తను కాదు. కన్యత్వం చెదరని అమ్మాయిని భార్యగా చేసుకోవాలనే చిన్న ఆశ ఉన్న మగాణ్ణి. ఫోన్ పెట్టే. మమ్మీ వెళ్ళొస్తా. చెప్పులు వేసుకుని పుస్తకాలు చేత్తో పట్టుకుని కాలేజీకి బయలుదేరింది 19 ఏళ్ల తుషార. జాగ్రత్తమ్మ, తుషార తల్లి చెప్పింది. ఊళ్ళో సీరియస్ రేపిస్ట్ పుట్టించిన కలవరం ప్రతిబింబిస్తున్నది ఆ ఇంట్లోని వాతావరణం. తుషార ఉండు. ఆమె తండ్రి గబగబా కూతురు వైపు అడుగులు వేశాడు. ఏంటి డాడీ? రోజులు బాలేదమ్మా. నువ్వు మాకొక్కగానొక్క దానివి. బ్యాగ్లో ఇది ఉంచుకో. కొత్త బటన్ నైఫ్ని కూతురు స్కూల్ బ్యాగులో జిప్పు ఉన్న ఒక పాకెట్ లాంటి దాంట్లో ఉంచాడు ఆయన. ఏంటిది, నైఫా? అమ్మో అంది తుషార. ఆత్మరక్షణ కోసం ధైర్యం ఉండాలి, ఉంచమ్మా. తల్లి కూడా చెప్పింది. ఏం కాదులే మమ్మీ, అయినా నేను బస్సులో వెళ్ళి బస్సులోనే కదా వస్తున్నాను. తల్లిదండ్రులుగా మా ఆందోళన ఇప్పుడు నీకు అర్థం కాదులే. సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. ఇద్దరూ ఒకేసారి చెప్పారు. గుణదల ప్రాంతంలో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి ఎదురుగా ఉన్న బస్టాప్లో సిటీ బస్సు వచ్చి ఆగింది. 3 దిగారు బస్సులోంచి. ఆ 3లోకి ఒక వ్యక్తి బాగా పొడుగ్గా ఉన్నాడు. పసుపు రంగు టీషర్ట్ వేసుకుని కళ్లకు గాగుల్స్ ధరించి ఉన్నాడు అతను. బస్సు కదిలి వెళ్ళిపోయింది. టీషర్ట్ వేసుకున్న వ్యక్తి యథాలాపంగా చూస్తున్నట్లు ఆ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వైపు ఓసారి చూశాడు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు. రోజు ఆ సమయానికి ఆ హాస్టల్ నుండి ఓ అమ్మాయి బయటకు వస్తూ ఉండటం అతను కొన్నాళ్లుగా గమనించాడు. బస్టాప్ దగ్గర ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గరకు వెళ్ళి సిగరెట్ అన్నాడు అతను. ఏది? విల్స్. ఆ షాప్ అతను సిగరెట్ అందిస్తూ ఓసారి ఎగాదిగా చూశాడు టీషర్ట్ వ్యక్తిని. లైటర్తో సిగరెట్ వెలిగించుకుని బడ్డీ కొట్టుకు కొంచెం ఎడంగా నిలబడి హాస్టల్ గేటు వైపు గమనిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇవాళ ఏమైనా సరే తను అనుకున్నది చేసేయాలన్న ఆరాటం కదలాడుతోంది అతనిలో. ఆ ఆరాటంలో సరిగా గుర్తించలేదు బడ్డీ కొట్టు అతను తనను ఎగాదిగా చూడటం కాదు, గమనిస్తున్నాడని.
ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆదేశాల మేరకు నగరంలో చాలా చోట్ల యూనిఫామ్లో కాకుండా మామూలు సివిల్ దుస్తుల్లో పోలీసులే ఒక ప్రత్యేకమైన పని మీద పొంచి ఉన్నారన్న సంగతి సిగరెట్ తాగుతున్న వ్యక్తికి తెలియదు. బడ్డీ కొట్టతను వైర్లెస్ సెట్ బయటకు తీశాడు. ఆ అమ్మాయికి తను ఇవ్వాలని తెచ్చింది జేబులో భద్రంగా ఉందో లేదోనని ఓసారి ప్యాంటు జేబును తడిమి చూసుకున్నాడు ఆ పొడుగాటివాడు. వెలిగించిన సిగరెట్ను పూర్తిగా కాల్చకుండానే విసిరిపారేశాడు. రోడ్డు మీద అప్పుడప్పుడు ఏదో వాహనం వెళుతోంది. చాలా మిగిలి ఉండగానే కింద పారేసిన సిగరెట్ ఇంకా వెలుగుతూ ఉండటం చూసి బూటు కాలుతో దాన్ని నలిపాడు ఆ వ్యక్తి. ఆ అమ్మాయి ఇంకా రావడం లేదేంటా అని ఓసారి వాచ్లోకి దృష్టి సారించాడు. సరిగ్గా ఆ సమయంలో వేగంగా వచ్చిన ఓ వాహనం సడన్ బ్రేక్తో ఆగింది. అది పోలీస్ జీప్ అని గ్రహించగానే కంగారు పడ్డాడు ఆ వ్యక్తి. 3 పోలీసులు జీపు దిగి ఆ వ్యక్తిని చుట్టుముట్టేశారు. సెకండ్స్లో మరుక్షణంలో అతన్ని బంధించి జీప్లోకి నెట్టారు. జీప్ కదలి వెళ్ళిపోతుంటే అప్పుడు చూశాడు టీషర్ట్ వాడు. ఇందాక బడ్డీ కొట్టులో తనకు సిగరెట్ అమ్మిన వ్యక్తి కూడా ఆ పోలీసులతో పాటు జీపులో కూర్చుని ఉండటం. సెల్లో 2 కానిస్టేబుళ్ళు ప్రశ్నిస్తున్నారు. అప్పుడప్పుడు లాఠీలకి వాడి శరీరం రుచిని చూపిస్తూ, చెప్పు, నువ్వేగా ఆ రేపులన్నీ చేస్తోంది? లేదు సార్, నాకేం తెలీదు. ఆ వ్యక్తి కంఠం భయంతో కంపిస్తోంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర నీకేం పని? ఏమీ లేదు సార్, ఊరికే వచ్చాను ఇంకో అమ్మాయిని బలి తీసుకోవడానికి, అంతేగా? లేదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా మర్యాదగా అడిగి నీతో చెప్పించలేం అని మాకు తెలుసు సార్. 7 కొండలు వీడిని తలకిందులుగా వేళ్లాడదీయవయ్యా. మూర్తి, 2 గుండు సూదులు తీసుకో. సార్ సార్, నన్నేం చేయకండి, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. అప్పుడు వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రభాత్. ప్రభాత్ను చూడగానే కానిస్టేబుల్స్ పక్కకు జరిగారు. అతని రాకతో వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. ప్రభాత్ ఒకే ఒక్క క్షణం ఆ వ్యక్తిని నిశ్చింతగా చూశాడు. చూసి చెప్పాడు తీక్షణమైన స్వరంతో, ఆ గాగుల్స్ది. టీషర్ట్ వ్యక్తి సంశయపడుతూ అయిష్టంగా తన కళ్ళకు పెట్టుకున్న నల్లటి అద్దాలని తీసేశాడు. అందరి దృష్టి అతని కళ్ళపైనే నిలిచింది. అవి బ్లూ కలర్లో లేవు. ప్రభాత్కి అర్థమైంది ఇతను ఆ రేపిస్ట్ కాదని. రేప్కి గురైన బాధితులందరూ చెప్పిన విషయం ఒక్కటే, వాడి కళ్ళు పేల్ బ్లూ రంగులో ఉన్నాయని. 2 కళ్ళకి మెల్లుంది సార్, అది కనపడకుండా ఉండాలని ఎప్పుడూ ఇలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాను. ఆ కుర్రాడు సిగ్గుపడుతూ చెప్పాడు. లేడీస్ హాస్టల్ దగ్గర నీకేంటి పని? అడిగాడు ప్రభాత్. మాట్లాడలేదు. చెప్పు, ఎందుకు అక్కడున్నావు? సార్, అక్కడుండే ఓ అమ్మాయిని ప్రేమించాను సార్, లవ్ లెటర్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. తలంచుకుని చెప్పాడు. జేబులోంచి ఆ లెటర్ని బయటకు తీశాడు. పేరు అరుణ్ ప్రసాద్ సార్. జరిగిన నేరాలకి ఇతనికి సంబంధం లేదన్న విషయం స్పష్టమవుతున్నా ఏమాత్రం అలసత్వం చూపకూడదనుకున్నాడు ప్రభాత్. ఛాన్స్ తీసుకోకూడదనుకున్నాడు. కీర్తన సంఘటనలో లభించిన ఆ కత్తి మీద వేలిముద్రలతో ఈ వ్యక్తి వేలిముద్రల్ని పోల్చి చూడాలని నిశ్చయించుకున్నాడు. ఫోరెన్సిక్ విభాగానికి ఫోన్ చేశాడు. 15 నిమిషాల్లో వాళ్ళు వచ్చేశారు. రండి, వాళ్ళను ఉద్దేశించి చెప్పాడు ప్రభాత్. ఆ మెల్లకళ్ళ వ్యక్తి దగ్గరకు వెళ్ళాక చెప్పాడు. అతను ఫింగర్ ప్రింట్స్ తీసుకుని టెస్ట్ చేయమని. వాళ్ళు ఆ పని పూర్తి చేశారు. అక్కడి నుండి బయలుదేరుతూ ల్యాబ్కి వెళ్ళి చూస్తాం ఇన్స్పెక్టర్ అని చెప్పారు. వెంటనే ఫోన్ చేయండి నాకు. అలాగే. కొద్దిసేపటికి వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది. హలో, ఇన్స్పెక్టర్ ప్రభాత్, నేను శశిధర్ని సార్. చెప్పండి. ఆ నైఫ్ మీద ఉన్న వేలి ముద్రలతో మ్యాచ్ అయ్యాయా ఇతనివి? అవతల నుండి ఓ సమాధానం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఒక కానిస్టేబుల్ని పిలిచి చెప్పాడు, అతన్ని వదిలేయ్ అని. క్షణం తర్వాత కుర్చీలో వెనక్కు వాలి సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి దాన్ని బయటకు వదులుతూ అనుకున్నాడు, వాడు మాత్రం ఇంకెక్కడో ఎవరో అమ్మాయి పైన తన పంజా విసిరే పనిలో ఉండుంటాడు అని. ఆటోలో వచ్చింది మృదుల. అరండల్పేటలో ఉండే తన స్నేహితురాలు రమ ఇంటికి. మృదులను చూడగానే హాయ్ అంటూ లేచి ఎదురొచ్చింది రమ. చదువుతున్న పుస్తకాన్ని వదిలేసి. రా అంటూ లోపలికి ఆహ్వానించింది స్నేహితురాల్ని. ఏం చేస్తున్నావు అంటూ కూర్చుంది మృదుల కేన్ చైర్లో. ఏం లేదు, పోలినేషను ఫెర్టిలైజేషను చదువుతున్నా. బోటనీలో. ఏంటవి? మృదుల చేతిలో ఉన్న వాటిని ఉద్దేశించి అడిగింది రమ. చూడు అంటూ ఒకటి తీసి రమకు అందించింది మృదుల. ఓ, వెడ్డింగ్ కార్డా? శుభలేఖను కవర్లోంచి తెరుస్తూ అంది రమ. చెప్పానుగా నీకు, ఈ నెలలోనే ముహూర్తాలున్నాయని. ఫిక్స్ చేసేశారు అంది మృదుల. కంగ్రాట్స్ అంటూ స్నేహితురాలి చేతిని అందుకుని మృదువుగా షేక్ చేసింది.
అంతలోనే ఆ వెడ్డింగ్ కార్డు వైపు చెప్పలేని ఆశ్చర్యంతో రెప్పవాల్చకుండా చూస్తూ, వావ్, ఎంత బాగుంది ఈ కార్డు. మృదుల నవ్వింది, పెదవులు విడివడకుండా. రియల్లీ మార్వలెస్, థ్యాంక్స్. ఎప్పుడు? 15th? అవును, నువ్వు తప్పకుండా రావాలి అనే డైలాగ్ చెప్పను. అక్కర్లేదు, వస్తాను. శుభలేఖ వంక ఇంకా ఇంకా తదేకంగా చూస్తూ వరుడు అన్న చోట ముద్రితమై ఉన్న మధుకర్ పేరు వైపు చూపుడు వేలుతో చూపిస్తూ, న్యూయార్ లక్కీ అంది రమ. ఏంటి? ఏంటి, నీలాంటి అందగత్తెను సొంతం చేసుకుంటున్నాడు లక్కీ కాదా? పోవే, నాది ఓ అందమేనా? ఏంటి తల్లి, నాది ఓ అందమేనా అంటావు? నేనే గనక మగాడినై ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సులు అందరూ కలిసి కామన్గా ఒక వేదిక ఏర్పాటు చేసుకుని సామూహికంగా నీకు పాదపూజ చేస్తారు. అంత అందం నీది. గ్రీటింగ్స్లో రెడీమేడ్ వాక్యాలున్నట్లు రెడీమేడ్ పొగడ్తలున్నాయా నీకు? నీ సంగతి తెలియందేముంది, మహా మోడెస్ట్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. మీ ఇంజనీర్ గారికి కూడా. మొత్తానికి పరాగ సంపర్కం గురించి చదువుతున్న నాకు నిజమైన సంపర్కానికి సంబంధించిన కబురు తెచ్చావు. పోవే. పోతాంలే, శోభనం రోజున నిన్ను అతని గదిలోకి తోసి అందరం పోతాం. తల్లి, నిన్నేదైనా తెలుగు సినిమాకి డైలాగ్స్ రాయమంటే బాగా న్యాయం చేకూర్చుతావు. వెళ్తానిక. అప్పుడేనా కాసేపుండు. లేదులేవే, వెళ్ళాలి. లేచి నిలబడింది మృదుల. ఎక్కడో అగాధాల్లో కూరుకుపోయిన శరీరం క్రమక్రమంగా పైకి తేలి వస్తున్నట్లుంది. గాఢ సుషుప్తిలోంచి మెలకు వస్తున్నట్లు, కటిక చీకటి మాయమైన ప్రదేశంలో సన్నని వెలుగురేఖ మొలుచుకొస్తున్నట్లు కీర్తన కనురెప్పల్లో చిరు చైతన్యం. బెడ్ పక్కనే ఉండి కూతురి ముఖంలోకే చూస్తున్న ఆమె తల్లి దాన్ని గమనించింది. ఏమండి అంటూ భర్తను పిలిచింది. ఆయన ఆదుర్దాగా దగ్గరకొచ్చాడు. అమ్మాయి కళ్ళు తెరుస్తున్నట్లుందండి. ఆయన వంగి కూతురు ముఖంలోకి పరిశీలనగా చూడసాగాడు. కీర్తన పూర్తిగా స్పృహలోకి వచ్చేసింది. మెల్లగా కళ్ళు తెరచి చూసింది. అమ్మా, నాన్న కనిపించారు. వాళ్ల ముఖాల్లో గూడు కట్టుకుని ఉన్న జాలి, ఆందోళన తాను కనులు విప్పి వాళ్లను చూడటంతోనే ఆ క్షణం పాటు కదిలిన చిన్న సంతోషపు ఛాయ కనిపించాయి. పొడిబారిన పెదాల్లోంచి మమ్మీ అన్న అక్షరాలు వెలువడ్డాయి. కీర్తి, కూతురు చేతులు పట్టుకున్నావిడ. డాడీ. అప్పుడు చూశాడాయన తెరుచుకున్న ఆమె కనురెప్పల్లోంచి కన్నీళ్లు ఉబికిపోతుండడాన్ని. ఏం కాలేదురా కీర్తి, నీకేం కాలేదు. యు ఆర్ ఆల్ రైట్ చెప్పాడాయన. చరిత్తో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండటం, మానస్కి ఆ లెటర్ తిరిగిచ్చేయడం, సాయంత్రం ఇంటికి రావడం, ప్రభావతి ఆంటీ తాళం ఇచ్చి మమ్మీ బీసెంట్ రోడ్డుకి వెళ్ళిందని చెప్పడం, తాను బాత్రూంలోకి వెళ్ళడం, ఆ తరువాత ఫేస్ మాస్క్ వేసుకున్న పొడుగాటి వ్యక్తి తన పైకి లంఘించడం, అన్నీ గుర్తొచ్చాయి. కీర్తన కన్నుల్లోంచి చెమ్మ బిందువుగా మారి కనుకొలుకొల్లోంచి పక్కకు జారింది. సరళాదేవి కూతురు తల మీద చెయ్యి వేసింది. గోపాలకృష్ణ ఆ కంటి నీటిని వేలితో తుడిచాడు. ఏం కాలేదమ్మా, బాధపడకు. మమ్మీ చెప్పమ్మా, చరిత్ర వచ్చాడా? పిడుగు పడ్డట్టు అదిరిపడిందావిడ. కూతురు ఆ ప్రశ్న వేస్తుందని ఊహించకపోయినా ఏం బదులివ్వాలో సిద్ధం కాకపోవడం వల్ల వాడన్న మాటలు చెప్తే తట్టుకుంటుందా? ఏం చెప్పను? రాలేదా డాడీ? సరళాదేవి కళ్ళు అశ్రుధారలమయమవుతున్నాయి. అయోమయంగా భర్త వైపు చూసింది. రాలేదా? మళ్ళీ అడుగుతోంది. జరిగింది అతనికి తెలిసిందా? అన్న అక్షరం ఆవిడ గొంతు నుండి ఎలా వచ్చిందో తెలీదు. ఏమన్నాడు? కీర్తన కళ్ళల్లో ఓ ఆర్ద్రత, హృదయంలో భావోద్వేగం. ఏమన్నాడు డాడీ? నువ్వు మలిన పడిపోయావట, కన్యత్వం పోయిన దాన్ని ఎవడు చేసుకుంటాడు అని చీకొట్టాడని ఎలా చెప్పడం? ఆమె హృదయం ఆవేదనతో బరువెక్కిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఏమీ చెప్పలేదు. మౌనం. తల్లిదండ్రుల నిశ్శబ్దాన్ని కీర్తన సరిగానే అర్థం చేసుకుందా? ఆ ముగ్గురి హృదయాలు వేదనాభరితమైన మౌనాన్ని రాజ్యమేలసాగాయి. రమ ఇంటి నుండి తిరిగి ఆటోలో వస్తోంది మృదుల. ఆటో ఎంజీ రోడ్డు మీద 40 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. రమ ఆ వెడ్డింగ్ కార్డుని అంతగా మెచ్చుకోవడం గుర్తొచ్చి నవ్వుకుంది మృదుల. ఇంటికి వెళ్ళాక మధుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. రియర్ వ్యూలోంచి మృదుల తనలో తానే నవ్వుకోవడాన్ని గమనించాడు ఆ ఆటో డ్రైవర్. అతను ఆ అద్దంలో ఆమె నవ్వుని కాక వెనక నుండి వచ్చే వాహనాల్ని గమనించి ఉంటే ఒక అంబులెన్స్ చాలాసేపటి నుండి ఆ ఆటో వెనకే వస్తుందని గ్రహించేవాడు. అంబులెన్స్ డ్రైవర్ కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు. అవి నల్లని అద్దాలు.
అతను పేల్ బ్లూ రంగు కళ్ళని గుర్తించకుండా ఉండేందుకు వాటిని ధరిస్తాడు అతను. అతని మనసులో ఒక పథకం ఉంది. మృదుల ప్రయాణిస్తున్న ఆ ఆటోకి డాష్ ఇవ్వాలి. దాంతో ఆమె గాయపడాలి. అప్పుడు అదే అంబులెన్స్లో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అక్కడ తన కోరిక తీర్చుకోవాలి. అది పథకం. మృదుల అందాన్ని ఓసారి గుర్తు చేసుకున్నాడు. నరాల్లో కోరిక జ్వలించింది. యాక్సిలేటర్ మీద కాలు బలంగా నొక్కాడు. వేగం రెట్టింపై దూసుకుపోతోంది అంబులెన్స్. మరికొద్ది క్షణాల్లో అంబులెన్స్ ముందు బంపర్ ఆటో వెనక భాగాన్ని బలంగా తాకుతుందనగా అకస్మాత్తుగా ఆ ఆటోకి ఎదురుగా కవాసాకి బజాజ్ వచ్చి ఆగింది. ఏయ్, ఆటో ఆపువయ్యా, కవాసాకి మీదున్న యువకుడు అరిచి చెప్పాడు. అప్పుడు గమనించింది మృదుల, అది మధుకర్ అని. బాబు ఆపు అని చెప్పింది ఆటో డ్రైవర్తో. అంబులెన్స్ డ్రైవర్ కూడా మధుకర్ను గుర్తించాడు. షిట్, అసహనపడిపోతూ స్టీరింగ్ మీద చేత్తో గుద్దాడు. మృదుల, నీకోసం వెళితే రమా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పింది మా మమ్మీ. ఎదురవుతావులే అని వస్తున్నాను చెప్పాడు అతను ఆగిన ఆటోలోంచి దిగుతున్న మృదులతో. అతను అలా అనూహ్యంగా ఎదురవటం అన్నది ఆమెకు ఎంత రక్షణనిచ్చిందో అతనికి ఆమెకు కూడా తెలియదు. ఆ రోజు కీర్తనని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత 11 గంటలకి న్యూయార్క్కి ఫోన్ చేసింది. అవతల రింగ్ అవుతోంది ఫోను. కీర్తనలో ఉద్వేగం. ఫోన్ పట్టుకున్న ఆ చేతి వేళ్లు బిగుసుకోవటంతో ఆమె హృదయం అనుభవిస్తున్న ఉత్కంఠ తెలుస్తోంది. హలో అంది. హలో, నేను కీర్తనని చరిత్ గుర్తుపెట్టాను. చెప్పు, ఎలా ఉన్నావు? అతను ఎలా ఉన్నావు అన్న ప్రశ్నను యాంత్రికంగా అడిగాడు. అయినా అలా అనిపించలేదు ఆమెకు. ప్రేమతో ఆపేక్షతోనే అడిగినట్లు అనిపించింది. నువ్వు రాలేదేంటి? మాట్లాడలేదు. చెప్పు చరిత్. ఆఫీస్లో సడన్గా ఇంపార్టెంట్ పని ఒకటి. అదేంటి, లీవ్ శాంక్షన్ అయిందని, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పావుగా. నిజమే, కానీ చాలా సడన్గా నేను మాత్రమే చేయవలసిన ఒక అఫీషియల్ ఎంగేజ్మెంట్, రాలేకపోయాను అనుకున్నట్లుగా. అయితే మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? చెప్పవేం? నీకు భుజం మీద గాయం మానిందా? లేదు. ముందు నువ్వు పూర్తిగా కోలుకో. అంటే ఇప్పుడు ఈ పెళ్ళి అనుకున్న ముహూర్తానికి జరగడం లేదా? అది కాదు. ఫ్రాంక్గా నిజం చెప్పు చరిత్. నీకు నిజంగా ఆఫీస్లో పని ఉండే రాలేకపోయావా, లేక నాకు ఇలా జరిగిందని నన్ను వదిలించుకుందామనా? మౌనంగా ఉన్నావంటే నిజమనేగా. నన్ను అవాయిడ్ చేయాలనే రాలేదు కదూ నువ్వు. అది కాదు కీర్తన, ప్లీజ్ ఏడవకు. నేనేం చెయ్యను చరిత్. సర్వశక్తులు పెట్టి ప్రతిఘటించాను. వాడు చాలా క్రూయల్గా నన్ను కత్తితో పొడిచాడు. దవడ ఎముక విరిగిపోయేలా ముఖం మీద గుద్దాడు. ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయిన ఒక యాక్సిడెంట్. కూతురు పరిస్థితిని తలుచుకుంటూ నిద్రపోలేకపోయిన సరళాదేవి తన గదిలోంచి బయటకు వచ్చి కీర్తన మాట్లాడుతున్నదంతా వింటోందని కీర్తనకు తెలియదు. కీర్తన మాటలు వింటుంటే దుఃఖం పొంగుకొచ్చింది ఆవిడకు జాలితో. ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. కన్న కూతురు అంత దయనీయంగా అడగటం చూస్తుంటే గుండె పగిలిపోతోంది ఆవిడకు. యాక్సిడెంట్ సరే, ఫోన్లో చరిత్ స్వరం వినిపిస్తోంది. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా ఎందుకు నిన్ను నువ్వు చంపుకోలేదు? ఏ కత్తో పగిలిన గ్లాసో తీసుకుని పొడుచుకుని ఉంటే వాడు నిన్ను అనుభవించి ఉండలేడు కదా. వింటున్న కీర్తన ముఖంలో గగుర్పాటు. అవాక్కైపోయింది. చరిత్, నువ్వెందుకు అలా చేయలేదంటే? ఓ క్షణం ఆగాడు. తిరిగి కొనసాగించాడు. ఆ రేప్ చేసేవాడు ఎక్స్పర్ట్ అయి ఉంటే ఏదో ఒక పాయింట్ టైంలో ఆ రేపును కూడా ఎంజాయ్ చేసే ఉంటావు నువ్వు. వాడు నిన్ను ఒక్కసారి కాదు, రిపీటెడ్గా 2-3 సార్లు అనుభవించాడు. అంటే రెండోసారి మూడోసారి చేస్తున్నప్పుడు కూడా నువ్వు వాడికి సహకరించి ఉండకుండానే ఉండవా? అప్పటి వరకు శరీరానికి మనసుకి తగిలిన అన్ని గాయాల కంటే తీవ్రాతి తీవ్రమైన గాయం అప్పుడైంది కీర్తనకు. భూమి కంపించిపోతున్నట్లు, నిలువునా చీలిపోతున్నట్లు వణికిపోతోంది. చరిత్ మాత్రం ఫ్రాంక్గా తన మనసులోని మాటల్ని చెబుతూనే ఉన్నాడు. ఓకే, నీవు ఆ అత్యాచారాన్ని ఎంజాయ్ చేసినా చెయ్యకున్నా వాడు మాత్రం నీ వర్జినిటీని కొల్లగొట్టుకుపోయాడు. వాడెవడో యూజ్ చేసి త్రో చేసింది నేను వాడుకోలేని ఇంట్లో పెట్టుకుని. ఐఎమ్ సారీ. నగర పోలీస్ కమిషనర్ సుదీప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ ముఖ్యమైన సమావేశం. సిటీ పోలీస్ శాఖకు చెందిన అధికారులంతా హాజరయ్యారక్కడ. ఫ్రెండ్స్, ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశానో మీకు తెలుసు అనుకుంటాను. యువతుల్ని మానభంగం చేసి తప్పించుకు తిరుగుతున్న ఆ సీరియల్ రేపిస్ట్ని ఇంతవరకు పట్టుకోలేకపోయాం. అది మన అసమర్థత అని నేను అనను, కానీ ఆ దిశలో మనం వేగం సరిపోదు.
సీఎం, హోమ్ మినిస్టర్ కూడా చాలా క్లీన్గా ఉన్నారు ఈ విషయంలో. ఇక్కడి మహిళా సంఘాల ప్రతినిధులు సీఎంని కలిశారు. ప్రెస్ కూడా ఈ అత్యాచారాల విషయంలో ఎక్స్ట్రా కవరేజ్ ఇస్తూ ఉండటంతో మరీ బ్లో అప్ అవుతోంది ఇష్యూ. మహిళా సంఘాల వాళ్ళు రేప్ ప్రివెన్షన్ మీద సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు భయంతో గడగడలాడుతున్నారు. ఆత్మరక్షణార్థం పిల్లలకు వెపన్స్ ఇచ్చి పంపించే స్టేజ్ కూడా వచ్చేసింది. నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు అడుగు వేయాలి. నౌ లెట్ మీ హియర్. మీరు చెప్పండి, ఇప్పటిదాకా జరిగిన ప్రోగ్రెస్ వివరాలు. ఇన్స్పెక్టర్ ప్రభాత్ సార్ అంటూ మాట్లాడుతూ ఉంటే అందరూ అటెన్షన్లో ఉన్నారు. సెమెన్ ఎనాలిసిస్ని బట్టి డిఎన్ఏ మ్యాచ్ అయింది సార్. ఒక గ్యాంగ్ కాదు, ఒకే ఒక్కడు ఇవన్నీ చేస్తున్నాడు. అంతవరకు ఖచ్చితంగా తేలినట్లే. బాధితులు చెప్పిన ప్రకారం వాడు 6 అడుగుల పైనే ఉంటాడు. దేహదారుఢ్యం ఉన్నవాడు. కళ్ళు మాత్రం పేల్ బ్లూ కలర్లో ఉంటాయి. ప్రతి సంఘటనలోనూ హింస ఉంది. తాను అటాక్ చేస్తున్న స్త్రీలను బాగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేస్తున్నాడు. విక్టిమ్స్ చెప్పిన వివరాల ప్రకారం ఫోరెన్సిక్ ఆర్టిస్టుతో స్కెచ్ వేయిస్తున్నాం సార్. ఓకే, గుడ్. మన వాళ్ళు యూనిఫామ్లో కాకుండా సివిల్ డ్రెస్లోనే కొన్ని ప్లేసెస్లో ఉండి గమనిస్తున్నారు. అన్మార్క్డ్ వెహికల్స్లో పెట్రోలింగ్ జరుగుతోంది. రైట్. సెక్సువల్ ఇన్కంపాటబిలిటీ, విడాకులు తీసుకున్న భర్తల్ని, ఓల్డ్ రికార్డుల ప్రకారం ఇలాంటి వైలెంట్ రేప్స్ చేసిన పాత నేరస్తుల్ని విచారించాం. కానీ వీళ్ళెవరూ కాదని స్పష్టమైంది. ఓకే. ఆ ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయి పేరేంటి? కీర్తన సార్. ఎస్. ఎలా ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి? కోలుకుంటుంది సార్. ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హర్ అబౌట్ ది క్రిమినల్? లేదు, కానీ వాళ్ళ ఇంట్లో దొరికిన నైఫ్ మీద ప్రింట్స్ లభించాయి. పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూసారా? ఎస్ సార్, చూసాం. కానీ వేటితోనూ మ్యాచ్ అవ్వలేదు. మేక్ షూర్ వాడి ఊళ్ళో మరొక మానభంగానికి పాల్పడకూడదు. ఇది మనకొక సవాల్. మరొక సంఘటన ఇలాంటిది జరిగిందంటే పత్రికల వాళ్ళు ఏకేస్తారు. సీఎం దగ్గర ఎక్స్క్లూజెస్ చెప్పడానికి సిగ్గుపడాలి. టేక్ ఆల్ మెజర్స్. ఓకే సార్. రేపు నేను హైదరాబాద్ వెళుతున్నాను. డీజీపీ గారికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి బ్రీఫ్ చేస్తాను. రైట్ సార్. ఇక్కడ ఈ సమావేశం ఎలా జరుగుతూ ఉంటే ఆ నీలికళ్ళ ఆగంతకుడు మాత్రం మరో లక్ష్యంపై తన గురి ఎక్కుపెట్టడం కోసం సిద్ధమవుతూ ముఖానికి మాస్క్ తగిలించుకుంటున్నాడు. మృదుల వెడ్స్ మధుకర్. విద్యుత్ దీపాలతో అమర్చిన అక్షరాలు అందంగా వెలుగుతున్నాయి. కళ్యాణ మండపం ఎదుట పచ్చని పందిట్లో పీటల మీద కూర్చుని ఉన్నారు మృదుల, మధుకర్లు. పురోహితుడు మంత్రాలు చదువుతూ వివాహాన్ని జరిపిస్తున్నాడు. పెళ్లి బట్టల్లో పండు వెన్నెల్లా మెరిసిపోతోంది మృదుల. పట్టుచీర, పూల జడ, చేతుల నిండా గాజులు, పాదాలకు పారాణి, నుదుట కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క, బాసికం, చెంపల్లో సిగ్గు. ఆమె సౌందర్యం అపురూపంగా ఉంది. మధుకర్ తల్లి వైదేహి తన కొడుకు వంక, ఇంటికి రాబోయే కోడలి వంక తనివితేరా చూసుకుంటూ మురిసిపోతోంది. మృదుల తండ్రి ప్రభాకర్ రావు మధుకర్ కాళ్ళు కడుగుతున్నాడు. మృదుల, మధుకర్ల క్లాస్మేట్స్ అంతా సంతోషపు కళ్ళతో అదంతా చూస్తున్నారు. వీడియోల లైట్లతో వేదిక మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్లు వెలుగుతున్నాయి నిర్విరామంగా. కళ్యాణ వేదిక ముందు కుర్చీల్లో ఆసీనులై తిలకిస్తున్న పెళ్ళైన వాళ్ళు తమ తమ పెళ్లి దృశ్యాలని నెమరు వేసుకుంటున్నారు. మాంగళ్యధారణ సమయం ఆసన్నమైంది. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. వేదమంత్రాల వెల్లువ సాగుతోంది. మృదుల జడను ఎత్తి పట్టుకుంది రమ. పురోహితుడు అందించిన మాంగళ్యాన్ని మృదుల మెడలో వేసి కొనల్ని మెడ వెనుక ముడులు వేస్తున్నాడు మధుకర్. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. 1, 2, 3 ముళ్ళు. ప్రేయసి శ్రీమతిగా మారుతున్న ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ నున్నటి మెడ మీద గిల్లాడు పూల జడ చాటుగా. దాన్ని గమనించి నవ్వుకుంది రమ. ముడులు వేసిన మధుకర్ వేలి కొనల స్పర్శను జీవితాంతం గుర్తించుకోవాలన్నట్లు మనసంతా అక్కడే ఉంచింది మృదుల. అక్షతల వాన. తిరిగి ఆమె పక్కన కూర్చుని థ్యాంక్స్ అన్నాడు భార్య చెవిలో. ఎందుకన్నట్టుగా చూసింది మృదుల. అక్షతల జల్లులలో తడుస్తూనే. నీ మొగుణ్ణయ్యే భాగ్యాన్ని దక్కించినందుకు మృదువుగా నవ్వింది మృదుల. కొత్త దంపతుల దాంపత్య బంధం సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్లపైన అక్షతలు జల్లాడు మానస్ కూడా. పెళ్లికి వచ్చిన బహుమతుల గిఫ్ట్ రేపర్స్ విప్పి ఒక్కొక్కటి చూస్తున్నాడు మధుకర్.
మంచం పైన మధ్యలో కూర్చుని మల్లెలు మాల కడుతోంది మృదుల. ఆ పనాపి నువ్వు వీటిని వెప్పొచ్చుగా అన్నాడు మధుకర్. అయిపోయింది, ఉండు ఉండు ఉండునా, పెళ్ళయ్యాక కూడా ఏకవచనమేనా? గౌరవం లేదా భర్త అంటే? నవ్వుతూనే అన్నాడు మధుకర్. పూలు మాల కట్టడం ఆపింది మృదుల. ఓసారి అతని ముఖంలోకి నిశ్చింతగా చూసి అడిగింది, నీకు నిజంగా నేను గారు అని పిలవాలని ఉందా? అదేం లేదులే, ఏమండి అని పిలిపించుకుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది అంతే. నాకు నువ్వు అనే అనాలనిపిస్తుంది. సరే నీ ఇష్టం అని అతను అనలేదు. గ్రాడ్యువల్గా అలవాటు చేసుకో అన్నాడు. ఆమె బ్రుకుటి ముడిపడింది. పెళ్ళికొచ్చిన కానుకలను చూడడంలో నిమగ్నమయ్యే ఆ మాట అన్నాడు. క్యాజువల్గా అన్నట్టే. ఆమె ఆశ్చర్యంతో అతని ముఖంలోని భావాలను చూస్తోంది. ఆమె అలా చూడ్డాన్ని అతను గమనించలేదు. ఏ మృదుల, నా ఫ్రెండ్ మానస్ ఇచ్చిన గిఫ్ట్ చూడు ఎంత బాగుందో అన్నాడు దానికి చుట్టూ ఉన్న రంగు పేపర్ని చింపుతూ. ఏమిటది అడిగింది మృదుల ఆసక్తి కనబరచకుండా. తాజ్మహల్ ఏదో స్టోన్తో చేసినట్టు తళతళలాడిపోతోంది చూడు, బాగుంది అంది మృదుల దాన్ని పరిశీలనగా చూసి. అబ్బా, మల్లెపూలు మంచి వాసన వస్తున్నాయి. రాత్రి కోసం ఆ పూలు అడిగాడు. మృదుల నవ్విందే గాని బదులివ్వలేదు. ఈ మల్లెలు ఇలా విడిగా చూస్తే పెద్ద అందంగా కనిపించవు నాకు. నీ జడలో తురమగానే ఎక్కడలేని అందమో వచ్చేస్తాయి వాటికి. భావుకథ? ఓహో, నాకంత సీన్ లేదు, జస్ట్ నా అబ్జర్వేషన్. మానస గిఫ్టు, ఈ వాక్యము బాగున్నాయి కదూ, నా అబ్జర్వేషన్ మాత్రం బాగాలేదంటావు. ఒక్కెంత నిష్ఠూరం లాంటిది ధ్వనింపచేస్తూ అన్నాడు. పూల నదిలా ఉంది మల్లెలతో నిండిన పందిరి మంచం. ఒక బొండు మల్లె వికసిస్తూ అనుకోకుండా మానవాకృతి సంతరించుకున్నట్లు ఉంది మృదుల తెల్ల చీరలో. వాల్జడలో ఒకే ఒక ఎర్ర గులాబీ. శరీరమంతా బంగారుతనం పరవళ్ళు తొక్కుతోంది. ఆకాశాన్ని వదిలి దారి తప్పి ఇంట్లోకొచ్చేసిన ఇంద్రధనస్సులా ఉంది ఆమె. ఆమె వంకే తదేకంగా చూస్తూ ఉన్నాడు మధుకర్. ఏంటా చూపు అడిగింది సిగ్గుగా. నిన్నటి వరకు అతను ప్రేమికుడు, ఇప్పుడు భర్త. ఆ ఫీలింగ్ ఎంజైటింగ్గా ఉంది. అతని చూపులోని సూటిదనానికి, టచ్ ఆఫ్ రొమాన్స్కి సిగ్గేస్తోంది. రెప్పవాల్చే సమయం కూడా వృధా కాకుండా చూడాలనిపించేంత అందంగా ఉన్నావు మృదుల. చాలే, పొద్దున భావుకథ అంటే అంత సీన్ లేదులే అన్నావు. ఇప్పుడు ఈ సీన్ చూస్తుంటే భావుకథ ఏం కర్మ, దాని బాబు కూడా వచ్చేసేటట్టుంది. చాలే పొగడ్తలు. నిజం, నువ్వు నన్ను పెళ్ళాడింది నా అందాన్ని చూసా? ఆహా అని నేనంటే అది ఆత్మవంచనే అవుతుంది. నువ్వు అందంగా ఉండటం కూడా ఒక కారణమే. కేవలం బాహ్య సౌందర్యాన్నే చూసి ఆడదాన్ని వివాహమాడటం అనేది బయట పెయింటింగ్స్ను చూసి ఇల్లు కొనడమే అని కూడా నాకు తెలుసు. టైం చాలా అయినట్లుందే అంది మృదుల గడియారంలోకి దృష్టి సారించి. అతను అదోలా భావగర్భితంగా ఆమె కళ్ళల్లోకి చూసి, థ్యాంక్స్, కబుర్లతోనే ఈ తొలిరేయిని కరిగించేయిపోయి బడుద్దాయి, క్రియల్లోకి దిగమని సూచనప్రాయంగా తెలిపినందుకు. అదేం కాదు, నాకు నిద్ర వస్తుంది. అదేం కుదరదు, ఇది మన ఫస్ట్ నైట్. ఊటీ హనీమూన్కి వచ్చి 3 రోజులైంది. ఆ రోజు ఉదయం సమయం 9 అయిందప్పుడు. హోటల్ గదిలోనే ఉన్నారిద్దరు. క్రితం రోజు బొటానికల్ గార్డెన్లో తీసుకున్న ఫోటోల్ని చూసుకుంటూ ఉన్నారు మంచం మీద కూర్చుని. ఫోన్ మోగింది. చూడు మృదుల, చెప్పాడతను మంచం మించి లేవకుండానే. నువ్వెళ్ళు అంది ఆమె ఫోటోల్ని చూడటంలో నిమగ్నమైపోయి. చెప్పిన మాట వినదు అనుకున్నాడు మధుకర్. ఆ ఫోన్ నీకే, మీ అమ్మే అయి ఉంటుంది చూడు చెప్పాడు. మృదుల లేచి ఫోన్ ఎత్తింది. హోటల్ రిసెప్షనిస్ట్ గొంతు వినిపించింది. మిస్ మృదుల, కాల్ ఫ్రమ్ విజయవాడ. ఇవ్వండి. అమ్మా మృదుల, నేను. తల్లి గొంతు వినగానే సంతోషం వేసింది మృదులకి. అమ్మ చెప్పు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. నువ్వు డాడీ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఊటీలో చలిగాలుందా? స్వెటర్స్ వేసుకోండి మర్చిపోకుండా. వేసుకుంటున్నాంలే. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మేము నిన్న దిగిన ఫోటోలను చూసుకుంటున్నాం. బాగున్నాయా? ఓ అవును మృదుల, అల్లుడు గారికి నిద్రలో గుర్రక పెట్టే అలవాటు ఏమైనా ఉందా? ఒక్క క్షణం ఆగి జవాబు చెప్పింది మృదుల. 3 రోజులే కదా అయింది. తను నిద్రపోతున్నప్పుడు గమనిస్తాలే. శబ్దం చేసుకుంటూ ఇంటి ముందుకు వచ్చి ఆగింది ట్యాక్సీ. ట్యాక్సీ డ్రైవర్కి కిరాయి చెల్లించి కిందికి దిగాడు మధుకర్. అతనితో పాటే మృదుల దిగింది.
3 పెద్ద సైజు సూట్ కేసులను డిక్కీలోంచి దించాడు టాక్సీ డ్రైవర్. వాహనం వచ్చిన శబ్దం విని బయటకు వచ్చింది మృదుగారి తల్లి. హనీమూన్ నుండి తిరిగి వచ్చిన కొడుకు కోడల్ని చూడగానే సంతోషంగా గేటు దగ్గరకు ఎదురు వెళ్ళింది. 3 కాస్త చిన్నదిగా ఉన్న సూట్ కేసుని అతను పట్టుకుని, ఇవి కాస్త ఇంట్లోకి తెస్తావా అని అడిగాడు మధుకర్ టాక్సీ డ్రైవర్ని. అతను తలూపి వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. మధుకర్ తల్లి గేటు తెరిచింది. మమ్మీ! తల్లిని చూడగానే చిన్న చిరునవ్వు నవ్వాడు. ఫలానా బండికి వస్తున్నామని ఫోన్ చేస్తే డాడీ నేను వచ్చేవాళ్ళం కదా అంది వైదేహి కోడలి భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ. డాడీ ఉన్నారా? కోర్టుకు వెళ్ళిపోయారా? తండ్రి గురించి అడుగుతున్న ఆ సమయంలోనే కృష్ణమూర్తి గారు ఇంట్లోంచి బయటకు వస్తూ వీళ్ళని చూశారు. హౌ ఆర్ యూ డాడీ? ఫైన్ ఫైన్. ఏమ్మా బాగున్నావా? కోడల్ని పలకరించాడు ఆయన నవ్వుతూ. బాగున్నాను మామయ్య గారు అంది మృదుల. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన 15 నిమిషాల తరువాత వైదేహి, ఒరే మధు, నిన్న రిజిస్టర్ పోస్ట్లో లెటర్ వచ్చింది నీకు అంది. ఎక్కడుంది మమ్మీ అడిగాడు కాఫీ సిప్ చేస్తూ. ఇదిగో చూసుకో అంటూ ఆ కవర్ని అందించింది కొడుక్కి. మధుకర్ కాఫీ కప్పుని టీపై మీద పెట్టి ఆ కవర్ని తెరిచాడు. అందులో ఉన్న లెటర్ని చదవగానే అతని కళ్ళు మెరిశాయి. ఏంట్రా అది అడిగారు కృష్ణమూర్తి గారు. మా మ్యారేజ్కి ముందు హైదరాబాద్లో ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను కదా డాడీ. సెలెక్ట్ అయ్యావా? అవును, 10 రోజుల్లో జాయిన్ అవ్వమని రాశారు. మల్టీనేషనల్ కంపెనీ, మంచి జీతం, జాయిన్ అయిపో చెప్పి మృదుల అంటూ కోడల్ని పిలిచాడు ఆయన. ఆ సమయంలో మృదుల అక్కడ లేదు. తోటలో గులాబీలకి వాటర్ క్యాన్తో నీళ్లు పోస్తోంది. మామగారి పిలుపు విని బొడ్డు దగ్గర దోపుకున్న చీర కొంగును సవరించుకుంటూ అక్కడికి వెళ్ళింది. రామ్మ కూర్చో అన్నారు ఆయన. మృదుల నిలబడే ఉంది. నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన వేళ విశేషం అని ఆగారు. ఏమిటి మామయ్య? మీ ఆయనకి జాబ్ వచ్చింది. విషయం తెలియగానే మృదుల ముఖంలో సంతోషం పొంగింది. మ్యారేజ్కి ముందు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా మధు, అదేనా అడిగింది భర్త దగ్గరకు వెళుతూ. మధుకర్ ముఖంలో రంగులు మారాయి. ఏదో సన్నని ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఇబ్బందిగా చూశాడు ఆమె ముఖంలోకి. తన తల్లిదండ్రుల ముందు నువ్వు అని ఏకవచనంలో మాట్లాడుతున్న మృదుల వంక అదోలా చూశాడు. అవును అన్నాడు నవ్వులేని ముఖంతో. కంగ్రాట్స్ అంటూ భర్త చేతిని గట్టిగా ఊపేసింది. ఎన్ని రోజుల్లో చేరాలన్నావు వైదేహి అడిగింది. 10 days అని చెప్పాడు గదే కృష్ణమూర్తి చెప్పాడు భార్యతో. మరీ అంత తొందరలోనా అని తనలో తనే అనుకుంది వైదేహి. కొడుక్కి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లోపలున్నా కొడుకు కోళ్ళు కలిసి ఇంట్లో తిరుగాడే ముచ్చటని కోల్పోతున్నందుకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఆ రాత్రి బెడ్రూమ్లో జల్లో జాజిదండతో గుమగుమలాడిపోతూ వచ్చింది మృదుల. బెడ్ మీద కూర్చుని తెలుగు పత్రిక తిరగేస్తున్నాడు మధుకర్. మృదుల రావడాన్ని చూశాడు కానీ పుస్తకంలోంచి చూపు మరల్చలేదు. హలో పిలిచింది అతనికి ఎదురుగా నిలబడి. నేను వచ్చేశాను. ఇహ ఆ పుస్తక పఠనానికి ఫుల్ స్టాప్ పెట్టే. అయిపోయిందుండు. ఏంటి అబ్బాయి గారిలో ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు? హలో శ్రీవారు, ఇది రాత్రి, నైట్ మూడ్లోకి రండిక. అలక అతని భుజం మీద గడ్డం ఆంచింది. మరి కోపమా? నేనేం చేశాను ఆశ్చర్యంగా అడిగింది మృదుల. చెప్పు మధు, కోపం ఎందుకు? నేనేం చేశాను? ఓహో అదే, అర్థమైందిలే. ఆమెకేమీ అర్థమైంది అన్నట్లుగా తలెత్తి ఓసారి చూశాడు. పొద్దున్న అత్తయ్య మామయ్యల ముందు నిన్ను ఏకవచనంలో మధు అని పిలిచాను, అందుకేగా. అదేగా? అతని నుదురు ముడిపడింది. ఆమెకెలా తెలిసింది? అదేగా అడిగింది మృదుల. అతను బదులేం చెప్పకుండా పుస్తకంలోకి చూపు తిప్పాడు. మధు, ఆమె గొంతులోనికి గాంభీర్యం వచ్చింది. నిజంగా నువ్వు ఆ విషయంలో పట్టుదలగా ఉంటే నేను నిన్ను బహువచనంలోనే గారు అంటూ పిలుస్తాను. అతను తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. మీ అమ్మా నాన్నల ముందే కాదు, ఇలా మనిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా. అది కాదు మృదుల, ఈ తొలి ప్రేమ అనే సెంటిమెంట్ వల్లనో, లేక నువ్వు నావాడివి నాకే సొంతం అన్న ఫీలింగ్తోనో పెళ్ళైనా కూడా నిన్ను నువ్వు అనే పిలవాలనిపిస్తుంది నాకు. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఏమండి అని పిలవాలని. కానీ మళ్ళీ అంతలోనే మధు నావాడు అన్న ఫీల్ మనసులోకి వచ్చి నువ్వు అనే పిలిచేస్తున్నాను. నువ్వు నుండి మీరుకు మారడంలో ఏదో తెలియని సన్నని దూరం మన మధ్యకు చేరుతుందనే ఓ అర్థం కాని భయం అంది మృదుల తన మనసంతా విప్పి. అప్పుడు అతను చెప్పాడు, ఇక ఆ విషయం వదిలేయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. సారీ అంది 2 క్షణాల తర్వాత. పర్లేదులే, నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలు అని అతను అంటాడని ఆశించలేదామె.
అతను అనలేదు. మృదుల, ఏమండి అని నన్ను పిలిస్తే మన మధ్య దూరం పెరుగుతుందేమో అని నువ్వు అనుకోవడం అర్థం లేనిది, ఎస్కేపిజం కూడా. మీరు ఏమండి అని పిలవడానికి ప్రయత్నించు, అట్లీస్ట్ వేరే వాళ్ళ ముందైనా అన్నాడు మధుకర్. అంత ప్లెయిన్గా అంత నిర్మోహమాటంగా చెప్పాలని అతను అనుకోలేదు. అయినా ఎందుకో అలా వచ్చేసాయి ఆ మాటలు. మధుకర్లోని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్న దానిలా నివ్వెరపడిపోయి చూస్తూ ఉండిపోయింది మృదుల. హైదరాబాద్ అశోక్ నగర్లోని వాసవి అపార్ట్మెంట్స్ మొదటి అంతస్తులోని B1 ఫ్లాట్లో ప్యాంట్లోకి షర్ట్ని టక్ చేసి నెక్టై ముడేసుకుంటున్నాడు మధుకర్. అద్దం ముందు నిల్చుని తలదువ్వుకుంటూ ఉండగా మృదుల వచ్చి అతని కనుపముల మధ్య కుంకుమ అద్దింది. ఏంటి మృదుల, నేనేదో యుద్ధభూమికి వెళుతున్నట్లు వేర తిలకమా? దేవుడు కుంకుమ, మొదటి రోజు ఆఫీస్కి వెళుతున్నారు అంది మృదుల బ్రీఫ్ కేసు రెడీ చేసి. నాకు పెట్టాల్సింది అది కాదు, ఇది అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ముద్దు చెమ్మని అరచేత్తో తుడుచుకుని ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి మీ సీట్లో కూర్చున్న తర్వాత నాకు ఫోన్ చేయండి. అలాగే. మొత్తానికి అండి అనడం బాగానే అలవాటైపోయింది నీకు ఈ 10 రోజుల్లో. మీరు ఆ రోజు విజయవాడలో వార్నింగ్ ఇస్తున్న దూరంలో చెప్పారు కదా, తప్పుతుందా? బాయ్, ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే. విజయవాడ నుండి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా రప్పించిన సామాన్లన్నీ ఇంకా పూర్తిగా ఎక్కడిదక్కడ సర్దలేదు. మధుకర్ ఆఫీస్కి వెళ్ళాక ఆ పనిలోకి దిగింది మృదుల. కిటికీలకి గుమ్మాలకి కర్టన్స్ వేసింది. ఆక్వాగార్డ్ని వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేసి అది పనిచేస్తుందో లేదోనని సరిచూసింది. వంటగదిలో సామాన్లు కూడా తనకు అనువుగా ఏది ఎక్కడుండాలో నిర్ణయించుకుని ఆ ప్రకారం క్రమ పద్ధతిలో వాటిని సర్దింది. ఏ పని చేస్తున్నా మధుకర్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. మధ్యాహ్నం 12 అవుతున్నా అతని నుంచి ఫోన్ లేదు. ఇల్లంతా ఓసారి వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసింది. 12:20కి బాత్రూమ్ షవర్ కింద చన్నీళ్ల స్నానం చేసింది. స్నానం చేస్తున్నప్పుడు షవర్ శబ్దంలో ఎక్కడ ఫోన్ రింగ్ వినపడదేమోనని జాగ్రత్తగా చెవులు రిక్కించి వింటూనే ఉంది. స్నానం ముగించి ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కంపెనీ ఫ్లాట్ అవటం వల్ల ఫోను, ఫ్యాన్ లాంటివి అమర్చి ఉన్నాయి ఆ ఇంట్లో. శరీరంలోకి కొత్త శక్తి పుట్టుకొచ్చినట్లు సంబరంగా ఫీల్ అయింది. గబగబా ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. రిసీవర్ ఎత్తి హలో అంది. హలో, గ్యాస్ కంపెనీయా అండి? ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. రాంగ్ నంబర్ చెప్పి టక్కును ఫోన్ పెట్టేసింది. సోఫాలో కూర్చుని పెన్ను ప్యాడ్ చేతిలోకి తీసుకుంది. వీక్లీకి ఏదైనా కథ రాయాలని. జూబ్లీ హిల్స్లో ఉంది ఆ 3 అంతస్తుల భవనం. చాలా అధునాతనంగా నిర్మితమైనది ఆ భవనం. అంతా సెంట్రలైజ్డ్ ఏసీ, అన్ని గదుల్లోనూ సోఫిస్టికేటెడ్ ఆఫీస్ ఫర్నిచర్. మేనేజింగ్ డైరెక్టర్ని కలిశాడు మధుకర్. కరచాలనం చేసి వెల్కమ్ మిస్టర్ మధుకర్ అన్నాడు ఆయన. జాయినింగ్ రిపోర్ట్ GM పర్సనల్కి ఇవ్వండి. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్ మధుకర్తో మరోసారి షేక్ హ్యాండ్ చేసి చెప్పారు ఎండి గారి ఛాంబర్ నుంచి వచ్చి GMని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. జనరల్ మేనేజర్ పేరు పల్లవ్. ఇంటర్కంలో క్లెరికల్ స్టాఫ్ నౌకర్ని పిలిచాడు ఆయన. క్లెరికల్ స్టాఫ్ ఒక స్త్రీ. సార్ అంది ఆమె పల్లవ్ గదిలోకి వచ్చి. నైనా, హీ ఈజ్ మిస్టర్ మధుకర్, ప్రాజెక్ట్ ఇంజనీర్గా కొత్తగా రిక్రూట్ అయ్యారు. ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఫైనాన్స్ మేనేజర్ పక్క ఛాంబర్ రెడీ చేశారుగా? చేశాం సార్, అది వీరికే, టేక్ హిమ్ దేర్. అలాగే సార్. ఓకే మిస్టర్ మధుకర్ అంటూ మధుకర్తో కరచాలనం చేశాడు పల్లవ్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి నయనతో కలిసి తన ఛాంబర్లోకి చేరాడు మధుకర్. కుర్చీలో కూర్చోగానే మృదులకు ఫోన్ చేయాలనే అనుకున్నాడు. నయనను చూసే వరకు మనసంతా మృదులకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని ఆలోచించాడు. కానీ నయనను చూడగానే చాలా చిత్రంగా అతని మనసులో మృదుల ఆలోచన తాత్కాలికంగా మరుగున పడింది. దీనికి ఖచ్చితంగా నయన అందమే కారణం. ఆమె చాలా అందంగా ఉంటుంది అన్న ఒక్క వాక్యంతో ఎవ్వరూ ఆపరేమో. ఆమె గురించి చెప్పాలి అనుకునేవాళ్ళు. 1 గంట అయినా అతనికి భార్య గుర్తు రాకపోవడం వెనుక కారణం నయన అందమే. లంచ్ సమయంలో తన గది నుండి బయటకు వచ్చి ఆమె సీటు వంక చూశాడు మధుకర్. ఆమె సీట్లో లేదు. పక్క సీటు అతన్ని అడిగాడు నయనేదని ఇంగ్లీష్లో. జ్వరంగా ఉందని చెప్పి GM గారికి లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు లేదు ఆఫీసులో అన్న ఆలోచనతో అప్పుడు గుర్తొచ్చింది మృదులకు ఫోన్ చేయలేదన్న సంగతి. చచ్చ, ఈ అమ్మాయి హడావిడిలో పడి దేని సంగతి మర్చిపోయాను.
మృదుల ఎంత హాట్గా ఉందో అనుకుని వెంటనే తన గదికి వెళ్ళి మృదులకు ఫోన్ చేశాడు. ఒక్క రింగ్ పూర్తి కాకముందే ఫోన్ ఎత్తింది అవతల నుంచి మృదుల. హలో మధు. ఆ స్వరంలో ఆతృత. బహుశా ఫోన్ దగ్గర ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. చాలా గిల్టీగా అనిపించింది మధుకర్కు. మధు, సారీ, ఫోన్ చేయలేదేంటి? నేనెంత టెన్షన్గా ఉన్నానో మీకు తెలీదు. నీకు అనబోయి మీరుగా మార్చింది. సారీ, కుదరలేదు. వచ్చిన దగ్గర నుండి అందరితోనూ పరిచయం చేసుకోవడం, పని గురించి తెలుసుకోవడం. అబద్ధం చెప్పాడు. ఇప్పుడు లంచ్ బ్రేకా? హాట్ ప్యాక్లో పెట్టినవన్నీ తినేయాలి, ఏమీ మిగల్చకూడదు. సరే, నువ్వేం చేస్తున్నావు? మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. సాయంత్రం ఏ వేళ అవుతుంది మీరు వచ్చేసరికి? 7:30. ఆఫీస్ ఎలా ఉంది? ఆ ప్రశ్న వినగానే అతనికి నయన గుర్తొచ్చింది. బాగుంది అన్నాడు. మీకు డైరెక్ట్ ఫోన్ ఉందా? ఉంది, నెంబర్ నోట్ చేసుకో అంటూ తన నంబర్ చెప్పాడు. ఓకే. మృదుల, నేను ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? లేదు. లేదా? ఎందుకంటే మగాళ్లల్లో పెళ్లికి ముందు ప్రేమికుడిగా ఉండేటప్పుడు ఉండే ఆ సున్నిత భావాలు పెళ్ళవగానే మటుమాయమవుతాయని నేను అంటూ ఉంటాను తెలుసుగా. దానికి మీరేం మినహాయింపు కాదని రుజువు చేస్తున్నారంతే. అది వినగానే అతను నిశ్శబ్దమైపోయాడు. పదునైన బాణం గాయపరిచినట్లు నిశ్చేష్టుడయ్యాడు. మృదుల మనోభావాలకు ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అన్నది ఎంత పెద్ద అలజడికి నాంది కాబోతుందో తెలియదతనికి ఇప్పుడు. USA, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లోని ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో గాఢమైన నిశ్శబ్దం. డాక్టర్ మెర్విన్ చేతిలోని క్లినికల్ కత్తి టేబుల్ మీద ఉన్న పేషెంట్ ముఖం మీద చర్మానికి చేస్తున్న మరమ్మతుకి సంబంధించిన మెత్తటి సవ్వడి ఒక్కటే ఉంది ఆ గదిలో. గ్రాఫ్ట్ చేస్తున్న ముఖం మీద చర్మం తెగిన బాధకో ఏమో ఆ పేషెంట్ మనసులో అంతదాకా కదలాడిన గతానికి సంబంధించిన అలలు ఒక్కసారిగా ఆగాయి. డాక్టర్ మెర్విన్ మాత్రం చాలా ఏకాగ్రతతో సర్జరీ కొనసాగిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఆ సర్జరీ మొత్తానికి ఒక డిజిటల్ వీడియో కెమెరా చిత్రిస్తోంది. ఆ చిత్రీకరణ అలా సాగుతుంటే ఆ పేషెంట్ ఆత్మలో పాత స్మృతుల అలలు తిరిగి కదలసాగాయి. ఆఫీసు నుండి రాత్రి 8 గంటలకు వచ్చాడు మధుకర్. లంచ్ సమయం వరకు తనకు ఫోన్ చేయలేదన్న విషయం మర్చిపోలేదు మృదుల. అయినా ఆ అప్రసన్నత ఏమీ కనిపించనివ్వకుండా చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. అతను నవ్వాడు. ఆ నవ్వులో ఏ గిల్టీ ఫీలింగు లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆమె అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నాడు. బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి సోఫాలో కూలబడి టై ముడి విప్పుతూ ఇంట్లో సామానంతా కుదురుగా సర్ది ఉండటాన్ని గమనించాడు. టీ తేనా? అడిగింది మృదుల. పట్రా. 3 నిమిషాల్లో ట్రీలో టీ కప్పుతో వచ్చి అతనికి అందించింది. నీకు? కప్పు అందుకుంటూ అడిగాడు. వద్దు. పక్కన కూర్చుంది. అతను టీ సిప్ చేసి చాలా బాగుంది అన్నాడు. మధ్యాహ్నం లంచ్లో కూరలు ఎలా ఉన్నాయి? ఆసక్తిగా అడిగింది. చాలా బాగున్నాయి, సూపర్, మెచ్చుకున్నాడు. ఆమెకు మనసులో తృప్తిగా అనిపించింది. పొద్దున మీరు వెళ్ళాక ఇవన్నీ సర్దాను చెప్పింది. అదే చూస్తున్నా, పాపం బాగా శ్రమపడి ఉంటావు కొంటెగా చూస్తూ కొనసాగించాడు. రాత్రికి నేను శ్రమించి మీ శ్రమను మరపింపచేస్తాలే అన్నాడు. విజయవాడ లబ్బీపేటలో మృదుల వాళ్ళ ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కన పెద్ద వేప చెట్టు ఒకటి ఉంది. దాని నీడలో 3 మగపిల్లలు గోళీలాట ఆడుకుంటున్నారు. అప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. ఆ రోడ్డు మొదట్లో ఆటో ఒకటి వచ్చి ఆగింది. ఆటోలోంచి దిగాడు పృథ్వీ. మీటర్ వేసి ఉన్నా దాన్ని పట్టించుకోకుండా పర్సు తెరిచి 50 రూపాయల నోటు ఆటో వాడికి ఇచ్చాడు. ఆటో అతను చిల్లర ఇవ్వబోతూ సార్ చేంజ్ అన్నాడు. ఉంచుకో అన్నాడు అతను. ఆ ఆటో అతను కొంచెం చదువుకున్న వాడిలా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఆటోని రివర్స్ చేసుకుని మెయిన్ రోడ్డు వైపు తిప్పి గేరు మార్చాడు. చరణ్ చకచకా అడుగులు వేస్తున్నాడు వేప చెట్టు వైపుకు. 6 అడుగుల దృఢకాయం పృథ్వీది. జీన్స్ ప్యాంటు, క్రోకడైల్ టీషర్టు వేసుకున్నాడు. తలపైన పెట్టుకున్న హ్యాట్ ముఖాన్ని కూడా చాలా వరకు కప్పేస్తున్నట్లుగా ఉంది. గోళీలు ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు తన దగ్గరికి ఎవరో వచ్చి నిలబడ్డారని గ్రహించి తలెత్తి పృథ్వీ వైపు చూశాడు. ఆ కుర్రాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు పృథ్వీ. బీ ఫ్రెండింగ్ నవ్వు. ఏంటి సార్ అన్నాడు ఆ పిల్లవాడు పృథ్వీ పెట్టుకున్న నల్ల కళ్ళజోడు వంకే చిత్రంగా చూస్తూ. ఏంటి, గోళీలాట ఆడుతున్నారా? అవును సార్. మరి ఇక్కడ మృదుల అని ఒక అమ్మాయి ఉండాలే, కాలేజీలో చదువుతోంది. అలా ఒక అమ్మాయి గురించి వాకప్ చేయటం చూడగానే ఆ కుర్రాడికి అర్థమైపోయింది ఇదేదో లవ్ కేసు అని. మీ బ్యాడ్ లక్ సార్ అన్నాడు వాడు. అదేంటి? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. పృథ్వీ నుదురు ముడిపడింది.
ఇప్పుడు ఇక్కడ లేదా? లేదు. ఎక్కడుంది? హైదరాబాద్లో. హైదరాబాద్లోనా? అవును సార్, అదే వాళ్ళ ఇల్లు. కావాలంటే వెళ్ళి కనుక్కోండి. వాళ్ళ మమ్మీ ఉంది. వేప చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపిస్తూ చెప్పాడు. ఎప్పుడు వెళ్ళింది? 2 నెలలైంది. ఏం లేదు. పృథ్వీ ముఖంలో అసహనం కదలాడింది. అది ఆ కుర్రాడు గమనించాడు. పృథ్వీ ఇంకేమీ మాట్లాడకుండా వెనక్కి మళ్ళాడు. ముఖానికి పెట్టుకున్న గాగుల్స్ వెనకున్న నీలిరంగు కళ్ళల్లో ఓ రకమైన ఇరిటేషన్. సరిగ్గా 10 నిమిషాల తర్వాత దుమ్ము రేపుకుంటూ వేగంగా వచ్చింది ఒక జీపు. అదే రోడ్డు గుండా ఇన్స్పెక్టర్ ప్రభాత్, మరో 2 కానిస్టేబుళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు ఆ జీపులో. తమకందిన ఒక సమాచారంలో ఆ రేపిస్టు ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నాడని తెలిసి హుటాహుటిన అక్కడికి వచ్చారు. వేప చెట్టు దగ్గర జీప్ స్లో అయింది. గోళీలు ఆడుకుంటున్న పిల్లలు ఆట ఆపి జీపులో ఉన్న మనుషుల్ని చూడసాగారు. ఆ పిల్లలు తప్ప రోడ్డు మీద ఇంకెవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్నపు ఎండకి అందరూ ఇళ్లల్లోనే ఉండిపోవడం వల్ల. పోనీ, చెప్పాడు ప్రభాత్. జీపు వేగమందుకుంటూ ముందుకెళ్ళింది. కలాపంగానైనా గోళీలాడుకునే ఆ పిల్లల్ని బాగా పొడుగ్గా కళ్లకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న వాడెవడైనా ఇటొచ్చాడా అని అడిగుంటే ఒక మంచి క్లూ దొరికిండేదని ఇన్స్పెక్టర్కి తెలియదు. వెళ్ళిపోతున్న జీప్ మీద నుండి చూపు మరల్చి గోళీలాటలో పడిపోయారు ఆ పిల్లలు. ఆఫీస్లో మధుకర్ తన విధులేమిటి అన్నది గ్రహించి వాటిని ఎంతో ప్రతిభతో నిర్వర్తించడం, కంప్యూటర్ వాడకంలో కూడా విశేష ప్రతిభ కనపరచడం, మేనేజ్మెంట్ దృష్టిలో పడిన దానికంటే నయన దృష్టిలో పడటానికే ఎక్కువ థ్రిల్ అయ్యాడు అతను. ఒకరోజు అతని ఛాంబర్లోకి వచ్చి ఫైల్స్ ఏవో అప్పగించి, మీరు చాలా షార్ప్ సార్ అంది. నీకెలా తెలుసు? నేను మీకెలాంటి గాయము చేయలేదే అన్నాడు నవ్వి జోవియల్గా. ఫైల్స్ క్లియర్ చేస్తున్న తీరులో తెలుస్తుంది మీ షార్ప్నెస్. థ్యాంక్ యూ. షార్ప్నెస్ ఉందని గ్రహించడానికి కూడా షార్ప్నెస్ ఉండాలి. నయన నవ్వింది. మాట్లాడడం కూడా బాగా వచ్చు మీకు. మాట్లాడటం ఒక్కటే కాదులండి అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేయకుండా వదిలేశాడు. ఆమె ఇంకేమిటి అని అడగలేదు. మీరు మ్యారీడా అడిగింది. మీరు? చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. ఏం మాన్యువల్గా కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్తో స్పెషల్గా మలిచాడనుకుంటా మిమ్మల్ని ఆ బ్రహ్మ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. నయన కొద్దిగా సిగ్గుపడింది. మీ ఆవిడ వింటే మిమ్మల్ని చంపేస్తుంది చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అక్కడున్నంతసేపు ఏదో ఫ్లేమ్ శరీరంలో రగులుతున్నట్లుగా ఉంది. ప్రయత్నరహితంగానే ఆమెను ఇంప్రెస్ చేయాలన్న ధోరణిలోకి మాటలు వచ్చేస్తున్నాయి. మృదులను మోసగించడం అవుతుంది ఇది. తన ప్రవర్తనలో అనైతికత ఉందా? అలా కొంత ఆత్మపరిశీలన జరుగుతున్నా మరోపక్క ఆ ఏదో సరదాగా మాట్లాడినంత మాత్రాన ఎఫ్ఐఆర్ ఏర్పడిపోతుందా అన్న సమర్థింపు కలుగుతుంది. మృదుల మీద ప్రేమే తనకన్నిటికన్నా ప్రప్రథమం. ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఎప్పుడైనా తీర్చుకున్నప్పటికీ మృదులే ముఖ్యం. అనుకోకుండా నయనతో ఆ సంబంధం ఏర్పడ్డా అది మృదులకు ద్రోహం చేసినట్లవదు. మనసులో మృదుల మీద తనకున్న ప్రేమ శాతం కొంచెం తగ్గినా అది ద్రోహం అవుతుంది. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక వాదన తన వైపు నుండి ఏర్పరచుకుంటాడు మనిషి. మధుకర్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఎంత తనకు అనుకూలమైన వాదన ఏర్పరచుకున్నా నయనతో అలా మాట్లాడడం వల్ల కలిగిన అపరాధ భావం వలన ఆఫీసు నుండి వస్తూ మల్లెలు తెచ్చిచ్చాడు మధుకర్. ఏంటిది పూలా అడిగింది మృదుల అది చూసి. పూల పొట్లం భార్యకు అందించాడు. ఏంటి వేళ ఇంతవరకు ఎప్పుడూ మీకు మీరుగా పూలు తేలేదు అంది ఓ రకంగా చూస్తూ. ఆ చూపు ఎక్కడో దేన్నో గుచ్చినట్లుగా ఫీల్ అయ్యాడు మధుకర్. జస్ట్ లైక్ దట్ అన్నాడు. అలా ఏం కాదు మరి గతుక్కుమన్నాడు. మనసులో పాపపు ఆలోచనల్ని ఆమె తన ఎక్స్రే కళ్ళతో చదివేసినట్లు తత్తరపాటు దాన్ని కనపడనివ్వకుండా చేశాడు. అవును, రీజన్ ఉంది. అదేంటంటే ఊటీలో ఉండగా మనం ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా గడిపాం, గుర్తుందా? ఆ రేంజ్లో గడపాలన్న ప్లాన్తో ఉన్నాను ఈవేళ. అందుకే పూలు తెచ్చాను. నిజం? అనుమానంగా చూస్తూ అడిగింది. నిజం. ఈ పూల మీదొట్టు. నేను ఇంకా ఏమో అనుకున్నాను. ఏమనుకున్నావేంటి తెలుసుకుందామని అడిగాడు. మీ ఆఫీస్లో ఎవరైనా అందమైన స్టెనోనో క్లర్కో ఉంటే ఆవిడను చూసి గుండెల్లో రాయి పడినట్లుగా అదిరిపడ్డాడు. అమ్మో మృదుల, నీతో చాలా కష్టం అన్నాడు. అదిగో చూసారా, నేను అన్నది అబద్ధం అని మాత్రం అనలేదు తల్లి. అలాంటిది ఏమీ లేదు. ఇక ఆ విషయం వదిలేయి. అతని స్వరంలో విసుగు కోపం రెండూ ప్రస్ఫుటంగా కనిపించడం ఆమె గమనించింది.
ఆఫీసులో తన ఛాంబర్లో ఉన్నాడు మధుకర్. 2 గంటల నుండి ఏకాగ్రతతో పరిశీలించిన ఓ ఫైల్ని టేబుల్ మీద పక్కగా పెట్టి చైర్లో వెనక్కు వాలాడు. మృదుల గుర్తొచ్చింది. ఇంట్లో ఏం చేస్తోందో, ఏ కథ రాసుకుంటూ ఉందో, లేదా తను రాసిన కథకు బొమ్మ వేసుకుంటూ ఉందేమో. ఫోన్ చేద్దామనిపించి ఇంటి నంబర్ నొక్కాడు. అవతల రింగ్ అవడం వినిపిస్తుంది. ఏంటి, ఏం చేస్తుంది ఇంట్లో? ఫోన్ ఎత్తదేం? ట్రింగ్ ట్రింగ్. అతనికి అసహనంగా అనిపించింది. అంతలోనే ఓ వేళ నిద్రలో ఉందేమో, బాత్రూమ్కి వెళ్ళిందేమో, లేక ఫోనే పాడైందేమో అన్న ఆలోచన వచ్చింది. ఇంకొద్దిసేపు అలాగే పట్టుకుని ఉన్నాడు. ఎంతకీ అవతల వైపు నుండి స్పందన లేకపోయేసరికి ఫోన్ పెట్టేశాడు. కంప్యూటర్లో ప్రాజెక్టుకు సంబంధించిన డేటా పరిశీలించసాగాడు. దాని మీద మనసు లగ్నం కావడం లేదు. మృదుల ఫోన్ ఎందుకు ఎత్తలేదు? మళ్ళీ రిసీవర్ అందుకుని నంబర్ నొక్కాడు. ఈసారి తప్పకుండా లిఫ్ట్ చేస్తుందని ఆతృతతో రిసీవర్ పట్టుకున్నాడు. ఆన్సర్ లేదు. అతని నొసలు ముడిపడ్డాయి. ఇంట్లో లేదా? బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తుంది తను లేకుండా? ఒక్కతే. విసుగు, ఆందోళన, టెన్షన్ కలిసిన మూడ్తో ఫోన్ పెట్టేశాడు. తిరిగి మరలా కంప్యూటర్ స్క్రీన్ మీద దృష్టి పెట్టాడే కానీ మనసంతా మృదుల ఎందుకు ఫోన్ ఎత్తలేదు అన్న దాని మీదే ఉంది. అరగంట గడిచింది అలా అసహనంగా. జిఎం గారి దగ్గర అనుమతి తీసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూద్దామా అని కూడా అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూద్దామని రిసీవర్ అందుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. గబుక్కున ఫోన్ ఎత్తాడు. హలో మధు. మృదుల, ఏంటి ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తవేం? చేశారా? 2 సార్లు. ఇంట్లో లేవా? ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? గొంతులో విసుగు కనిపిస్తుంది. గాబరా పడ్డారా? ఎక్కడికి వెళ్ళావు అసలు? విసుగు కోపంగా మారటం తెలుస్తోంది మృదులకు. నూనె షోకి వెళ్ళాను, ఇంట్లో బోరుగా ఉంటే ఉడికించాలని. అసలు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని అబద్ధం చెప్పింది. ఏంటి మాట్లాడరు? మధుకర్లో కోపం బగ్గుమంది. కోపమా? అడిగింది. చి, నీకు కొంచెం కూడా సిగ్గులేదు మృదుల. ఒక్కదానివే అలా సినిమాకి వెళ్తే థియేటర్లో నిన్ను చూసిన కుర్రాళ్ళు ఏమనుకుంటారు? భర్త స్వరంలోని చేత్కారం ఆమె గుండెకు గాయం చేస్తోంది. మనసును మెలిపెట్టినట్లుగా బాధ. ఐఎమ్ సారీ అంది. చచ్చ, నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. మా డాడీ అప్పుడే చెప్పారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మంచిదే కానీ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ సెకండ్ లుక్ అని. నువ్వు ఇంత బరి తెగిస్తావు అనుకోలేదు మధు. ఆమె చప్పున చెప్పింది. ప్లీజ్ ఇంకేమీ అనకు. ఏడ్పు గొంతుకు అడ్డుపడుతోంది. సారీ అన్నానుగా వదిలేయి. చిచ్చి. విసుగ్గా ఫోన్ పెట్టేశాడు మధుకర్. ఆ సాయంత్రం ఇంటికొచ్చాక ఏమీ మాట్లాడలేదు మధుకర్. చాలా ముభావంగా ఉన్నాడు. అతనంత కటువైన మాటలు అన్నందుకు బాధున్నా మామూలుగానే ఉంది మృదుల బెడ్రూమ్లో కూడా. అతను మౌనంగానే ఉండిపోయాడు. మృదుల ఏదైనా అడిగితే ఆము అన్నాడే కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు. ముఖం చిట్లించుకుని ఒక నేరస్తురాలను చూసినట్లు తృణీకార భావంతో చూస్తున్నాడు. 10 గంటలకల్లా బెడ్ ఎక్కేసి పడుకున్నాడు గోడవైపు తిరిగి. మృదుల టేబుల్ దగ్గరకు వెళ్ళి లైట్ వేసుకుని కథ రాసుకుంటూ కూర్చుంది. 2 గంటల్లో 6 పేజీల కథ రాసింది. అర్ధరాత్రి 12 గంటలకు బెడ్ మీదకు వెళ్ళింది. మధు. భర్త భుజం తట్టి లేపింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. మెలకువ రాలేదు. మధు ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు. అతని బొగ్గ మీద వేలితో రాసింది. ఈసారి మెలకువ వచ్చింది. బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా మృదుల చిరునవ్వుతో ఉంది. ఏంటి అన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆమె ఆ మాట చెప్పే వరకు గుర్తులేదు ఆ విషయం అతనికి. ఎర్ర గులాబీలతో చేసిన చిన్న బొకేతో పాటు ఒక కవర్ని కలిపి అతనికి అందించింది మృదుల. థ్యాంక్ యూ, నాకు అస్సలు గుర్తులేదు అంటూ ఆ కవర్ తెరిచాడు అతను. జన్మదిన శుభాకాంక్షలను తెలిపే అందమైన గ్రీటింగ్ కార్డు ఉంది అందులో. అప్పుడు వచ్చింది అతనికి ఆ ఊహ. మృదుల సినిమాకి వెళ్ళి ఉండదు. ఆ ఊహతోనే మనసు ఎంతో తేలిక పడ్డట్టుగా ఫీలింగ్. అది అడుగుదామని తలెత్తాడు. అప్పటికే మృదుల మంచం దిగి కుడి పక్కనున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి ఎలక్ట్రిక్ వైర్ ఏదో ప్లగ్లో పెడుతోంది. మృదుల, ఏంటిది అన్నాడు అతను సంభ్రమంతో నొసలు ముడిచి. చిన్న మ్యూజిక్ సిస్టమ్ కొన్నాను, మీ బర్త్డే గిఫ్ట్. మృదుల ఆ స్టీరియోలో సీడీ పెట్టి ఆన్ చేసింది. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. అద్భుతం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి పాట 6-7 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా పాడింది. బాలు పాట అంటే మధుకర్కి చాలా ఇష్టం. ప్రత్యేకించి ఆయన కొన్ని సినిమాల్లో అప్పుడప్పుడు పాడిన బ్రీత్లెస్ సాంగ్స్ అంటే మరీ ఇష్టం. మీకు ఇష్టమైన పాటలు రికార్డ్ చేయించాను మధు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది అంతా. లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అంటే నువ్వు సినిమాకి కదా వెళ్ళింది? లేదు మహానుభావ, నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని ఇవన్నీ కొనడానికి వెళ్ళాను.
మరి సినిమాకి వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పానుగా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని. అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. పూర్తి అపరాధ భావన కాదు కానీ అనవసరంగా తొందరపడి చెడ్డగా మాట్లాడేశానే అన్న ఒక చిన్న రిగ్రెట్. ఉదాత్త భావాలు, విశాల హృదయము లేనివాడిగా ఆమె మనసులో ముద్రపడేలా మాట్లాడేసి దొరికిపోయానే అన్న ఒక అనీజినెస్, అంతే. ఐఎమ్ సారీ మృదుల, చెప్పాడు నొచ్చుకుంటూ. ఎలా ఉంది మ్యూజిక్ సిస్టమ్? నేను నిజంగా చాలా హార్ష్గా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇది ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది నీ మనసులా. అవును, డబ్బెక్కడిది? ఈ మధ్య నా కథకు ఒకదానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా. అవును, ఆ ప్రైజ్ మనీ వచ్చింది, దాంతో ఇది కొన్నాను. థ్యాంక్ యూ అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని. అసలు ఎందుకు అలా అబద్ధం చెప్పావు? అనవసరంగా నేను చాలా మాటలన్నాను, క్షమిస్తావా? ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది. 2-3 క్షణాలు అలా చూస్తూనే ఉంది. ఆమె ఏం చెప్తుందో అని అతను అలాగే చూస్తున్నాడు ఉద్విగ్నంగా. అప్పుడు పెదవి విప్పింది మృదుల. అలా కాకుండా ఇంకోలా మాట్లాడతారని నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదులేండి. నేను అనుకున్న విధంగానే రియాక్ట్ అయ్యి మీ గురించి నాకు ఏర్పడుతున్న అభిప్రాయాల్ని దృఢపరిచారు. థ్యాంక్స్ అన్న పదం పలికేటప్పుడు ఒక రకమైన బాధతో గొంతు కంపించడం మధుకర్ గుర్తించాడు. పొదల మధ్య పాక్కుంటూ వెళుతున్న కట్లపాములా ఉంది. చీకట్లో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఆ ట్రైను 15 నిమిషాల క్రితమే గుంటూరు స్టేషన్ దాటింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు. నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. S1 స్లీపర్ కోచ్. కిటికీల పక్కనున్న సైడ్ బెర్త్ మీద కూర్చుని ఉన్నారు ప్రీతి, రఘు. అబ్బా, కిటికీ మూసేయండి, చల్లేస్తుంది అంది ప్రీతి బయట చీకట్లో చూస్తూ. ఆమెను అతడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నాడు. 2 నెలల క్రితం కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు. నా ఒళ్ళో ఒదిగి ఉన్నా చలిగా ఉందా నీకు? అడిగాడు. సగం ముయ్యండి అంది ప్రీతి. సరే అంటూ ఆమె మీద ఓ చేతిని తీయకుండానే రెండో చేత్తో విండో గ్లాసుని సగానికి దించాడు. పడుకుందామండి, మెల్లగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నిద్రొస్తోందా? అంటే ఈ రాత్రికి ఏం లేనట్లేనా? ఎలా కుదురుతుంది? అయినా ఈ ఒక్క రాత్రికి లేకపోతే ఆగలేరా? ఆగలేను. సరిగ్గా ఆ సమయంలో పక్క కోచ్లో ప్రయాణిస్తున్న పృథ్వీకి నిద్ర పట్టక అసహనంగా ఉంది. హైదరాబాదులో మృదుల ఎక్కడుందో కనిపెట్టాలి. ఎలాగైనా దాన్ని వశం చేసుకోవాలి. మృదుల అందం కళ్ళల్లో మెరుస్తుంది. ఆ జడ, నవ్వేటప్పుడు విచ్చుకునే పెదవుల్లోని తళతళ, నడుం మీద మడత, జఘనంలోని మాన్సివ్నెస్ అన్నీ కళ్ళల్లో కదులుతున్నాయి. నిన్నొదలను, ఎక్కడున్నా పట్టుకు తీరతాననుకున్నాడు. బెర్త్ మీద నుండి కిందికి దిగాడు. కళ్ళకు గాగుల్స్ పెట్టుకున్నాడు. షూస్ వేసుకుని టాయిలెట్స్ వైపు కదిలాడు. టాయిలెట్స్ దగ్గర నిల్చుని సిగరెట్ తీసి లైటర్తో వెలిగించాడు. గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. 2 కోచ్లను కలిపే వెస్టిబ్యూల్ వైపు చూస్తూ నిల్చున్నాడు. ఆ సమయంలో అవతలి పక్క కోచ్ టాయిలెట్ దగ్గరకు ఓ అమ్మాయి రావడం కనిపించింది. తల నిండా పువ్వులు పెట్టుకుని కిటికీల్లోంచి బలంగా వీచే గాలికి చెదిరిన ముంగురులతో, కుంకుమ రంగు షిఫాన్ చీరలో తెల్లగా పక్వానికొచ్చిన మామిడి పండులా నెగనెగలాడుతున్న ఆ అమ్మాయిని చూడగానే పృథ్వీలోని పైశాచిక కోరిక నిద్రలేచింది. భర్త అల్లరికి సంబంధించిన ఊహల్లో మునిగిపోయిన ప్రీతి పృథ్వీని గమనించలేదు. కుడివైపు ఉన్న టాయిలెట్ తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. పృథ్వీ సిగరెట్ అవలకు విసిరేశాడు. నరాలు వాంఛతో పొంగుతున్నాయి. స్త్రీని బలవంతంగా అనుభవించటం అనే వికృత చర్యలకు అలవాటు పడిన అతనిలో మృగం జూలు విదిల్చింది. గబగబా వెస్టిబ్యూల్ మీద అడుగు వేశాడు. ప్రీతి టాయిలెట్లోకి ప్రవేశించిన 2 క్షణాలకు జరిగిందది. తలుపు బయట నుండి ఎవరో నెడుతున్నట్లు అనిపించింది ఆమెకు. మరుక్షణమే అది అనిపించడం కాదు, నిజం అని తెలిసి హడలిపోయింది. ఒక పొడుగాటి వ్యక్తి తలుపుల్ని బలంగా తోసుకుని లోపలికొచ్చేసి ఎదురుగా నిలబడ్డాడు. ఆ ఆగంతకుడిని చూడటంతోనే ఊపిరి స్తంభించిపోయింది ప్రీతికి. గుండెలు ఎదిరిపోయే షాక్. ఆమె ఎంత షాక్కు గురైందో అంతగా పృథ్వీ కూడా షాక్ అయ్యాడు. అతను షాక్ అవ్వడానికి కారణమేమంటే టాయిలెట్లో ఆ అమ్మాయి కాకుండా మరో మగాడు ఉండటం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని కొత్త మోజులో తమ సరదాలు తీర్చుకోవడం కోసం అలా ముందే ప్లాన్ చేసుకుని అంతకు ముందే వచ్చి భార్య కోసం ఎదురు చూస్తున్నాడని పృథ్వీకి తెలియదు. రఘుకి కూడా క్షణంసేపు ఏమీ అర్థం కాలేదు. అతి కష్టం మీద భార్యను ఒప్పించి ఇక్కడకు రప్పిస్తే ఇదేంటి అన్న షాక్ ఒక పక్క, వీడెవడో పొరపాటున వచ్చాడా లేక ప్రీతి రావడం చూసి కావాలనే వచ్చాడా అన్న ఆందోళన మరో పక్క కలుగుతున్నాయి రఘుకి. భయంతో భర్త చేతిని గట్టిగా పట్టుకుంది ప్రీతి. ఎవరు నువ్వు? అడిగాడు రఘు.
పొరపాటున వచ్చిన వాడైతే సారీ అని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ అలా అతను వెళ్ళకపోవడంతో అడిగాడు. ఒక ఆడదాన్ని అందుకోవాలని వస్తే లోపల ఓ మగాడు ఉండటం అనే వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు పృథ్వీ. వాడిపైన దాడి చేసి తిరిగి ఆమెను వశపరుచుకోవడం అంటే అసాధ్యం కాకపోయినా కష్టం. అలా అని చిక్కినట్టే చిక్కిన ఈ అందాన్ని వదిలేయాలంటేనూ కష్టమే. పృథ్వీ ఆలోచనలో ఉన్నాడు. పోవేంటి, ఈమె నా వైఫ్ అంటూ రఘు పృథ్వీని చేత్తో తోశాడు. ఒక రకమైన అసహనంతో ఆ ఊపికి పృథ్వీ వెళ్ళి తలుపు కొట్టుకున్నాడు. దాంతో అతని ముఖానికి ఉన్న కళ్ళద్దాలు జారాయి. అవి కింద పడేలోపే చేత్తో ఆపి ముఖానికి పెట్టేసుకున్నాడు. ఆ కొద్ది సెకండ్స్లోనే రఘు, ప్రీతి ఇద్దరూ అతని కళ్ళు నీలిరంగులో ఉండటం గుర్తించారు. ప్రీతి మరింత గట్టిగా భర్త చేతిని పట్టుకుంది. రైలు వేగంగా వెళుతోంది. అంతకంటే వేగంగా ఆ దంపతుల గుండెలు కొట్టుకుంటున్నాయి. రఘు అలా తోయడాన్ని, అసహనపడటాన్ని పట్టించుకోనట్లు ప్రీతి ముఖాన్ని చూశాడు పృథ్వీ. పోవయ్య బయటికి అంటూ ఆవేశంగా పృథ్వీ మీద కలబడబోయాడు రఘు. క్షణంలో సగంలో పృథ్వీ చేతిలో కత్తి వచ్చి చేరింది. ఆ నైఫ్ను చూసి వెనక్కి తగ్గాడు రఘు. భయంతో కెవ్వుమని అరిచేసింది ప్రీతి. అరిచావంటే ఇద్దరిని పొడి చేస్తాను. ఇద్దరిని అన్న మాట వినడంతో నిశ్శబ్దమైపోయింది ప్రీతి. కత్తిని రఘువైపు చూపిస్తూ వంగి ప్రీతి బొగ్గని గట్టిగా కొరికాడు పృథ్వీ. బాస్టార్డ్ అంటూ ఓ రకమైన తెగింపుతో పృథ్వీ మీదకి లంఘించాడు రఘు. భర్తకి ఏమవుతుందో అనే ఆందోళనతో ఆమె మళ్ళీ అరిచింది. బండి కదులుతున్న వేగంలో మార్పు లేదు. అదే స్పీడ్తో వెళుతోంది. పట్టాలపైన అది పరిగెడుతున్న శబ్దం. తన మీదికి లంఘించిన రఘుని వెనక్కి తోసేసి బయటకు వచ్చేశాడు పృథ్వీ. ఈ ప్రీతి ఇంకా అరుస్తూనే ఉంది. విజయవాడ నగరంలో ఒకరి తర్వాత ఒకరిని పైశాచికంగా మానభంగం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సీరియల్ రేపిస్ట్ వీడే అన్న స్పృహ కలిగించిన భయం, షాక్ నుంచి ఆమె బయటకు రాలేకపోతోంది. వాడు బయటకెళ్ళగానే వీళ్ళిద్దరూ బయటకు వచ్చేశారు. అప్పటికే కోచ్లో కొంతమంది నిద్రలేచి ఎవరో ఆడపిల్ల అరుస్తుంది ఏమిటా అని టాయిలెట్స్ దగ్గరకు చేరారు. ఏంటి, ఏమైంది అని అడుగుతున్నారు. తాను బాత్రూమ్కి వెళితే వెనకే తలుపు తోసుకుని ఎవడో లోపలికి వెళ్ళాడు చెప్పాడు రఘు. అంతకుముందే తాను ఆ టాయిలెట్లో ఉన్న సంగతి బయట పెట్టలేదు. కత్తి తీసి పొడుస్తానని బెదిరించాడు ఏడుస్తూ చెప్పింది ప్రీతి. ఎటెళ్ళాడు? కోచ్లో చాలామంది నిద్రలేచిపోయారు. లైట్లు వెలిగాయి. వెస్టిబ్యూల్ గుండా పక్క కోచ్లోకి వెళ్ళినట్లున్నాడు. దొంగ? కొంపదీసి రేపిస్టా? అవును. ఒక్క క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు విశాలమయ్యాయి. రైల్వే పోలీసులకు చెప్పండి. పక్క కోచ్లోనే ఉన్నట్టున్నారు వాళ్ళు. ఇందాక నేను చూశాను. చైన్ లాగి ట్రైన్ ఆపుదామా? వద్దొద్దు, ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఏడవకు ప్రీతి, భార్యను అక్కడి నుండి తీసుకొస్తూ చెప్పాడు రఘు. బెర్త్ దగ్గర కూర్చోబెట్టాడు ఆమెను. మరో 3 తోటి ప్రయాణికులు వెంటరాగా పక్క కోచ్కి వెళ్ళి అక్కడ పోలీసులకు చెప్పాడు జరిగిన దాన్ని. శ్రీరాములు అనే ఓ పోలీసు రఘు చెప్పింది విని, క్లియర్గా చూశారా మీరు? కళ్ళు బ్లూగా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయండి. కత్తి తీశాడా అడిగాడు శ్రీరాములు గన్ పట్టుకుని. తీశాడు, చాలా పొడుగుందది. అయితే ఇది వాడే. శ్రీరాములు తన దగ్గరున్న వాకీటాకీ తీసి ఇతర కోచెస్లో ఉన్న సహోద్యోగులందరికీ విషయం చెప్పి అలర్ట్ చేశాడు. వెనక కోచ్లో ఉన్న గార్డుకు కూడా విషయం చేరింది. వాకీటాకీలోంచి, వైర్లెస్ సెట్లలోంచి సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరిపోతోంది క్షణాల్లో. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పోలీసుల బోట్ల టకటక శబ్దాలకు నిద్రపోతున్న వాళ్ళు లేచిపోయారు. అంతా ఉద్విగ్నత. శ్రీరాములు మరో 2 పోలీసులు S1 కోచ్లో మాట్లాడుకుంటున్నారు. చైన్ లాగి బండి ఆపుదామా? ఓ పోలీసు అడిగాడు. వద్దొద్దు, ఆగిందంటే వాడు బండి దిగి చీకట్లో పారిపోతాడు. వాడు బండిలో ఉన్నంత వరకు ఎక్కడికి పోలేడు, శ్రీరాములు చెప్పాడు. డ్రైవర్కి మెసేజ్ ఇవ్వు, ట్రైన్ని స్లో చేయొద్దని. నెక్స్ట్ స్టేషన్ ఏంటి? ఆ స్టేషన్ మాస్టర్కి కూడా చెప్పాలి, లైన్ క్లియర్గా ఉంచమని, ఏ ట్రైన్ని ఇటువైపు వదలొద్దని, క్రాసింగ్లు వగైరా అవాయిడ్ చేయాలని గార్డుతో సంప్రదించి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేగంగా వెళుతూనే ట్రైన్ ఒకసారి కూత వేసింది. డ్రైవర్ ఇస్మాయిల్లో టెన్షన్ పెరిగింది. సిగ్నల్ లైట్లను జాగ్రత్తగా గమనించుకుంటూ వేగంగా పోనిస్తున్నాడు బండిని. పోలీసులు టార్చ్ లైట్లు పట్టుకుని ప్రతి వ్యక్తిని పరిశీలించి చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా S1, S2, S3, S4 కోచ్లలో పృథ్వీ ఆ సమయంలో S4లో ఉన్నాడు. అతనికి అంత గందరగోళ పరిస్థితుల్లోనూ మృదుల నడుము గుర్తొస్తోంది. ఇప్పుడు ఈ పోలీసు వేటలో దొరికిపోతే ఆ నడుముని తన సొంతం చేసుకోలేడు. ఎలాగైనా తప్పించుకోవాలి.
S4కి S5కి మధ్య వెస్టిబ్యూల్ దగ్గరకు వచ్చి తల పైకెత్తి చూశాడు. కళ్ళజోడు తీసి జేబులో ఉంచాడు. 5 నిమిషాల్లో అతను ట్రైన్ మీదకి ఎగబాకాడు. చలిగాలి బలంగా వీస్తుంది. చీకటి. ట్రైన్ పైభాగం మీద నిలబడటం కష్టంగా ఉంది. బండి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అక్కడి నుంచి దూకేద్దామని కిందికి చూశాడు. దూకితే సిగ్నల్ స్తంభానికో కిందున్న రాళ్లకో తగిలి తల పగిలి చావడం ఖాయం. ట్రైన్ స్లో అయితే బాగుండును. సరిగ్గా ఆ సమయానికి S10 కోచ్లో మధ్య బెర్త్లో పడుకుని నిద్రపోతున్నాడు ఒకతను. అతని 7 ఏళ్ల కొడుకు కూడా ట్రైన్లో హడావిడికి నిద్రలేచినా అతను మాత్రం గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఎక్కినప్పుడు ఆ 7 ఏళ్ల పిల్లాడు తండ్రిని అడిగాడు, డాడీ అది లాగితే ట్రైన్ ఆగిపోతుందా అని, చైన్ను చూపిస్తూ. అవును అని చెప్పాడు అతను. తండ్రి నిద్రపోతూ ఉండటం చూసి అతనిలో కుతూహలం పెరిగింది. డ్రైవర్ ఆపకుండానే ట్రైన్ ఎలా ఆగుతుంది అనే ఆసక్తి అధికమై మెల్లగా లేచి బెర్త్ మీద నుండి ఆ చైన్ లాగాడు. స్టేషన్ మాస్టర్కి ఇంకో మెసేజ్ పంపాలి చెప్పాడు శ్రీరాములు. ఏంటి అడిగాడు పోలీసు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి చేరేసరికి ట్రైన్కి 2 వైపులా పోలీస్ ఫోర్స్ సిద్ధంగా ఉంచే ఏర్పాటు చేయమని. అప్పుడు శ్రీరాములు చెప్తున్న సమయంలోనే ట్రైన్ ఆగుతున్నట్లు అనిపించింది. అతని నుదురు ముడిపడింది. ఏంటి ట్రైన్ ఆగుతుంది? సిగ్నల్ పడలేదే? ఒకవేళ వాడే ఎక్కడి నుండైనా చైన్ లాగేశాడేమో. మై గాడ్! ట్రైన్ టాప్ మీద బోర్లా పడుకుని ఉన్న పృథ్వీ కళ్ళు మెరిశాయి. ట్రైన్ ఆగుతున్నట్లు అనిపించగానే అది పూర్తిగా ఆగేలోపే గబగబా ఎడమవైపుకి దూకేశాడు. చీకటి, పొదలు ఆ సైకోకి సహకరించాయి. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.